తెలంగాణ ప్రజలందరికీ కూడా నమస్కారం. ఈరోజు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసము సుప్రీంకోర్టులో బిల్ దాఖలు చేయడం జరిగింది. దాదాపుగా అన్ని ప్రయత్నాలు అంటే గవర్నర్ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళి ఎటువంటి స్పందన లేదు. బట్టి విక్రమార్క గారు మరి గవర్నర్ గారి ఇంటి ముందు జరిగినటువంటి ధర్నా తర్వాత ఆయన ఏదో స్పందించినట్టుగా 700 కోట్లు రిలీజ్ అయిపోయినాయి అని అనుకుంటే కొంచెం డబ్బులన్నీ ఇస్తామనుకున్నారు. కానీ ఈరోజు ఏది కూడా జరుగుతలేదు. దాదాపు కంటెంప్ట్ కేసులు ఈ రోజులు కోట్ల కంటెంప్ట్ కేసులు ఉన్నా కానీ వాటిపైన కూడా ఈరోజు మాట్లాడలేని పరిస్థితి. ఈరోజు కోర్టుకు పోయిన వాళ్ళకు కూడా డబ్బులు ఇచ్చేసినామని చెప్పి పుకార్లు లేపినరు. నేను ఈరోజు కోర్టు 8/12/2025 రోజు ఇచ్చినటువంటి విషయం చెప్తున్నా. ది టోటల్ అన్పేడ్ అమౌంట్ యాజ్ పర్ ది ట్రెజరీ డిపార్ట్మెంట్ ఈరోజు ట్రెజరీ డిపార్ట్మెంట్ ప్రకారము దాదాపు 139 కోట్ల 83,56,808 రూపాయలు కట్టాలని చెప్పేసి హైకోర్టు వాళ్ళకు వీళ్ళు ఇచ్చిండ్రు. ఏమని ఇచ్చిండ్రంటే పెండింగ్ కేసెస్ పైన ఈరోజు దాదాపు ఇట్ ఈస్ లర్న్డ్ కౌన్సిల్ పిటిషనర్ సబ్మిట్ దట్ ఈవెన్ ది గవర్నమెంట్ నాట్ ఈజ్ అ పొజిషన్ టు ఫైనలైజ్ ద పెన్షన్ మ్యాటర్స్. ఈ రోజు వరకు పెన్షన్ పైసలు కూడా వాపస్ ఇచ్చే పరిస్థితుల్లో ప్రభుత్వం లేదని చెప్పేసి ఈరోజు వాళ్ళు చెప్పుకునే పరిస్థితి. ఇప్పటికీ దాదాపుగా మరి ఎన్ని కేసులు పెండింగ్లు ఉన్నాయంటే దాదాపు 200 పైన కోర్టు కంటెంప్ట్ కేసులే ఉన్నాయి. ఇయాటికి అడ్వకేటు అక్కడికి వెళ్ళి అడ్వకేట్ కోర్టులకు రాలేకపోతున్నారు. ఇప్పటి 10 వారాలు అయినాయి. అయినా కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం స్పందిస్తలేదంటే ఇక ఏం చేయాలి చెప్పండి. ఈరోజు ప్రభుత్వం వెంటనే రిటైర్డ్ అయిన వాళ్ళ పైసలు వాళ్ళకి ఇవ్వాల్సిన పరిస్థితి. ఈరోజు ఒక్కొక్క ఫోన్లు నాకు వస్తుంటే ఒక్కొక్కరు వాళ్ళ బాధలు చెప్తా ఉంటే ఏం చెప్పే పరిస్థితి చెప్పండి. మేము ఒక ప్రభుత్వంలో లేము, మేము ఒక బాధ్యతాయుత గలమైన ఇందులో లేము, అయినా వాళ్ళ తరపు నిలబడి మేము కొట్లాడుతున్నందుకు వాళ్ళ బాధలు చెప్తే వినేటోళ్ళు లేరు ఈరోజు. కాబట్టి మాకు చెప్తున్నారు. నేను వాళ్ళని చెప్పడం ఇదంటలేను. కానీ ఈరోజు వాళ్ళు చెప్పుకునే పరిస్థితిలో కూడా ఈరోజు వినేటోళ్ళు కూడా ఎవరు లేరంటే ఎంత దరిద్రంగా ఉన్నది చూడండి. ఈరోజు ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి, ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీ పార్టీలో దాదాపు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు. ఈరోజు అనేక మంది గొప్పోళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవ్వరు కూడా ఈరోజు మాట్లాడలేని పరిస్థితి. లాస్ట్లో తీర్మాన్ మల్లయ్య గారికి కూడా అనేక విషయాలు మాట్లాడుతారు. కానీ ఇప్పటి వరకు దాదాపు 30 మంది చచ్చిపోయారు. మొన్న ఒక టీషర్ట్తో కలిపి 30 మంది ఇప్పటి వరకు చచ్చిపోయారు. ఎవరి గురించి కూడా ఇలా మాట్లాడే పరిస్థితి లేదు. ఇంత దరిద్రంగా ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితులలో ఈరోజు ఉన్నదంటే మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు ఇంకో విషయం నేను ఒక అడుగు ముందుకేసి నేను మాట్లాడుతున్నా. ఈరోజు చీఫ్ సెక్రటరీ గవర్నర్ గారికి ఇస్తే దానికి కూడా ఈరోజు విలువ లేకుండా పోయిందంటే అది చెప్పండి. ఇక్కడ ప్రాథమిక హక్కులు అంటే ఫండమెంటల్ రైట్స్ కాపాడాల్సింది ఎవరు? రాష్ట్ర గవర్నర్ గారు. రాష్ట్ర గవర్నర్ గారి మరి ఇక్కడ ఇప్పటికి 30 మంది చచ్చిపోయినారు. ఇన్ని కోర్టులు ఈరోజు దాదాపు 400 పైన కేసులు ఈరోజు కోర్టులో ఉన్నాయి. కొంతమంది 800 నా దగ్గర ఉన్న రిపోర్ట్ ప్రకారము కోర్టు డైరెక్షన్ ప్రకారం నా దగ్గర ఉన్న ఒక ఆర్డర్ ప్రకారం దాదాపు 400 చిల్లర కేసులు కోర్టులో పెండింగ్లో ఉన్నాయి. కంటెంప్ట్ కేసులు 200 పైన ఉన్నాయి. కంటెంప్ట్ అంటే పైసలు ఇవ్వమని కోర్టు డైరెక్షన్ ఇచ్చిన ఇయాల్టి వరకు ఈ తెలంగాణ ప్రభుత్వం సిగ్గు లేకుండా కోర్టు మాట కూడా ఇంటలేదంటే ఇక అర్థం చేసుకోండి. ఈ ప్రభుత్వానికి సిగ్గు ఎగ్గు ఏం లేదు. ఈరోజు రైజింగ్ తెలంగాణ అంటారు దీన్ని. రైజింగ్ తెలంగాణ కాదు ఇది. ఈరోజు మునిగే తెలంగాణ లెక్క తీసుకుపోయారు. మీకైనా సిగ్గు శరాలు ఉన్నాయా అని ఇప్పుడు అంత ఘనం మీరు స్పీచ్లు ఇచ్చిండ్రు, అంత ఘనం ఏమైనా సిగ్గు శరాలు ఏమైనా ఉండి మీరు ఏమైనా మాట్లాడుతుండ్రా? అక్కడ మీకు రైజింగ్ తెలంగాణ ప్రోగ్రాం నడుస్తుంటే సీతాఫల్ మండి పోయినరి. సీతాఫల్ ఇన్ఛార్జ్ మంత్రి గారు ఉన్నారు కదా, ఇక్కడ బోండి పొన్న ప్రభాకర్ గారు బోండి సీతాఫల్ మండిలా హెడ్ మాస్టర్ ఆమె లేడీ ఎందుకు చనిపోయిందో చెప్తారా వాళ్ళు అక్కడ పోయి మాట్లాడండి. ఈరోజు హైదరాబాద్ వాళ్ళు నాయకులు సీతాఫల్ మండిలో ఉన్నది ఇంకో టీచర్ మొన్న దినాన ఈరోజు ఎంతో బాధతోనే ఆమె చచ్చిపోయింది రాయాల్సిన పైసలు రాకుంటే. ఇప్పుడే వనపర్తికేలో నాకు ఒక ఏఎస్ఐ గారు ఫోన్ చేసిండ్రు. ఆయన ఒక బ్యానర్ కట్టిండ్రు. ఆయనకు 2,20,000 రూపాయలు రావాలని చెప్పి ఇవ్వలేదని చెప్పి ఆయన ఏకంగా బ్యానరే కట్టిండు. ఈరోజు నేను రాసిన పిటిషన్ నేను ఏమని పెట్టిన పిటిషను ఓసారి నేను ఆ పిటిషన్ నేను మీకు ఇజ్జు పెడతా. ఈరోజు ఇన్ ది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా
ఒరిజినల్ జ్యూరిడిక్షన్, ఇది రిట్ పిటిషన్ సివిల్ డాష్ పిల్ బక్కా జడ్సన్ నా పేరు, పిటిషనర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ త్రూ చీఫ్ సెక్రటరీ. ఆయనకి ఇచ్చిన కదా, ఆయన ఏం పీకలేదు కాబట్టి ఆయన పేరు పెట్టిన. ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ మనం అందరం ఇచ్చినాం కదా. దయచేసి మీరు నేను ఆ వీడియో ప్లే చేసి ఒకసారి మీరు చూడండి, నేను ఏమేమి డాక్యుమెంట్స్ పెట్టినా అనేది మీకు చూపియనికి అని చెప్పేసి నేను కొన్ని వీడియోలు కూడా నేను పెట్టిన. ఇలా ఉండాలిలేండి. అయితే ఇగో మొన్న మీరు ఇచ్చినవి అన్నీ ఇవి. ఇంకా కోర్టు కాబట్టి అక్కడ చదవద్దు కాబట్టి నేను మొత్తం అందులో తీసి చూపెడుతున్నా. ఇది ఆడిట్ రిపోర్ట్. ఆడిట్ రిపోర్ట్ మొన్న ఇచ్చిన డాక్యుమెంట్స్ ఇవన్నీ ఏజీ ఆఫీస్ నుంచి, మన ఏజీ ఆఫీస్ ఇచ్చిన పేపర్లు అవన్నీ చాలామంది అనగా ఎందుకు ఇచ్చిండ్రని, అది ఈరోజు సుప్రీంకోర్టు దాకా పంపిన. ఇవి మొత్తము సుప్రీంకోర్టు దాకా ఈరోజు పంపిన. ఇగో హైదరాబాద్కు ఎవరెవరైతే వచ్చి ఇచ్చిండ్రో కొంతమంది నా వాట్సాప్లో పంపినరు, అవన్నీ కూడా నేను ప్రింటౌట్లు తీసి ఈరోజు బ్రహ్మాండంగా పిటిషన్ చేసి ఈరోజు సుప్రీంకోర్టులో అన్ని డాక్యుమెంట్లు పెట్టి చీఫ్ సెక్రటరీ ఇచ్చింది పెట్టిన, మన గవర్నర్ గారికి ఇచ్చిన పిటిషన్, అంతేకాకుండా ఫైనాన్స్ సెక్రటరీ గారికి ఇచ్చిన పిటిషన్, అవన్నీ పిటిషన్ పెట్టి మొన్న దాదాపుగా 800 కాపీలు అయినాయి. ఏది నాకు పంపినాయి టోటల్గా వాట్సాప్లో పంపినారు. ఏజీ ఆఫీస్లో ఇచ్చినాయి దాదాపు 800 కాపీలు, అన్నీ కూడా జిరాక్స్ తీసి ఫ్రంట్ బ్యాక్ చేసిన జిరాక్స్. ఎందుకనంటే కొంచెము ఒక ఖర్చు తక్కువగా ఉన్నని, అది చాలా ఎక్కువ డాక్యుమెంట్స్ ఉన్నాయి కాబట్టి అవన్నీ చేసి సుప్రీంకోర్టులో ఈరోజు రిజిస్ట్రార్ ఆఫ్ సుప్రీంకోర్టు గారికి ఈరోజు నేను పిల్లు ఫైల్ చేసిన. అంతేకాకుండా ఆన్లైన్లో కూడా నేను ఇంకో ఫైల్ కూడా నేను కంప్లైంట్ చేస్తాను. నేను అన్నీ కూడా నేను సాఫ్ట్ కాపీస్ తీసుకొని పెట్టుకున్నా. ఈరోజు వాళ్ళతో నిలవాల్సిన బాధ్యత. ఈరోజు ఎక్కడైనా మనం పోయి మాట్లాడుతున్నామంటే ఈరోజు మనం ఏం పీకినామని చెప్పాలి కదా, ఏం పీకి కట్టలు కట్టినాం ఇన్ని రోజులు అని చెప్పాలి కదా. ఈ 2 సంవత్సరాలు నేను ఏం పీకి కట్టలు కట్టినా, ఎంత అభివృద్ధి చేసినా అనేది చెప్పాలి కదా నువ్వు. అవన్నీ చెప్పకుండా ఈరోజు లంగ మాటలు దొంగ మాటలు రాసుకొని స్క్రిప్ట్ రాసుకొని పోయి రియల్ ఎస్టేట్ దందా చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. ఈరోజు జనాలు చచ్చిపోతున్నా, వాళ్ళ ప్రాణాలు పోతున్నా, వాళ్ళ ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నా, ఎవడు ఏమైనా సరే నాకు పర్వాలేదు, మేము చస్తే ఎవరు చచ్చినా మాకు ఇబ్బంది లేదు కాబట్టి మాత్రం ఖచ్చితంగా మాకు ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు ఉండే పరిస్థితి. ఈరోజు ప్రజలందరూ కూడా ఈరోజు స్పందించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రజలు మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈ 2 సంవత్సరాల్లో మనం పీకింది ఏంది, కట్టలు కట్టింది ఏంది, ఈ తెలంగాణకు సాధించింది ఏంది, తెలంగాణ మీద ఈరోజు ఎన్ని అప్పులైనాయి, ఎన్ని అప్పులు మనం తీర్పగలిగినాం, ఈరోజు ఎంతమంది రిటైర్ అయిన ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళకి ఎంతమంది మన పైసలు కట్టినాం, ఈరోజు విద్య కానీ వైద్య కానీ మౌలిక సదుపాయాలలో మనం ఎటువంటి స్థానంలో ఉన్నాం, దానికి ఇచ్చిన బడ్జెట్ ఏంది, ముఖ్యమంత్రి గారు ఎన్నిసార్లు ఎన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో పోయినరు, ఆ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయన ఎన్నిసార్లు వైద్యం తీసుకున్నారు, అందున్న సదుపాయాలపైన ఆయన ఎన్నిసార్లు రివ్యూ మీటింగ్లు పెట్టిండ్రు, ఎప్పుడైనా గమనించిండ్రా? సిగ్గుపోతుంది. నిన్న ఏం జరిగిందో చెప్తారు 2 రోజులు. ఈరోజు నాకు అధికారంలో ఉన్నోళ్ళు చాలామంది టచ్లో ఉన్నోళ్ళు, నేను అధికారులు నాకు చెప్పిన ముచ్చటే చెప్తున్నా. నిన్న రైజింగ్ తెలంగాణ అని చెప్తుండ్రు చూసినావా, అక్కడ అంతా రైజింగ్ తెలంగాణ లేదు, బొంగు లేదు, ఇది మొత్తం రియల్ ఎస్టేట్ దందా చేస్తున్న ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఐటీ మినిస్టర్ వీళ్ళందరూ కలిసి అక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడుకున్న అధికారులు నాతో చెప్పిన విషయాలు చెప్తున్నా. నేను ఈరోజు సుప్రీంకోర్టులో నేను ఫైల్ చేసిన అని తెలిసి కొంతమంది ఆఫీసర్స్ నాకు కాంటాక్ట్ అయ్యారు. చాలా మంచి పని చేసిన, ఎందుకంటే కొన్ని ఆఫీసులో కొన్ని పేపర్ల కోసం తిరిగినప్పుడు నాకు వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్తో సహా నాకు చెప్పిన విషయాలు ఇవి. ఇంత దారుణంగా ఈరోజు మీరు బిహేవ్ చేస్తూ ఉన్నారు. ఆరోగ్య భద్రత పైసలు కూడా మీరు దాచుకునే పరిస్థితి. ఇలా వనపర్తికెళ్ళి ఒక ఏఎస్ఐ గారు నాకు ఫోన్ చేసిండ్రు. ఆ ఏఎస్ఐ గారు గతంలో ఒక పోస్టర్ కూడా వేసిందంట. ఏఎస్ఐ గారు గతంలో ఒక పోస్టర్ కూడా వేసిండు. పోస్టర్ వేసి ఆ సారు మరి మాకు రావాల్సిన ఏది నాకు ఇవ్వాల్సిన పైసలు నాకు వెంటనే ఇవ్వగలరు అని చెప్పేసి ఫోన్ చేసిన పరిస్థితి. ఓసారి ఆయన సార్తో కూడా మాట్లాడదాం.
కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరికి ఎవరైనా ఫోన్ చేయాలంటే చేయండి, ఏం ఇబ్బంది లేదు. నేను ఫోన్లు కూడా లేపుతా. అయితే ఈరోజు ఎవరు మాట్లాడలేని పరిస్థితిలో ఈరోజు మనం గలమెత్తున్నాం. ఖచ్చితంగా వాళ్ళతో నిలవాల్సిన బాధ్యత మనపై ఉన్నది. మొన్న దినాన నేను ఒక వీడియో చేసిన, ఈరోజు పోలీసులకు ఆరోగ్య భద్రత ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్ లేదంటే ఒక స్టేట్మెంట్ ఇప్పించిండ్రు. హలో, నమస్కారం సార్. నమస్తే. మధ్యాహ్నం చేసిండే మీకు ఫోన్. అవును సార్, నేను సుప్రీంకోర్టులో దాఖలు చేసిన కేసు మన వీళ్ళది సుప్రీం కోర్టు రిటైర్మెంట్ ఎంప్లాయీ. మీరు రిటైర్మెంట్ ఎంప్లాయీ కదా, ఉన్నారు కదా. ఇలా పేపర్లు మీరు ఇచ్చిన పేపర్లు ఏవి కూడా పడేయకుండా అన్ని పేపర్లు కూడా ఈరోజు ఇప్పుడు నేను లైవ్లో పెట్టి చెప్పి మీకు చూపించిన కూడా, అది మీరు చూడొచ్చు వీడియో. ఉన్నారా? ఇప్పుడు కూడా నేను లైవ్లో ఉన్న. ఇప్పుడు ఇవాళ సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేసిన పిల్ల అయింది, పిల్లు వేసిన ఇవాళ కంటెంప్ట్ కేసులు అంటే కోర్టు తీర్పిచ్చిన వాళ్ళకు కూడా పైసలు ఇస్తలేరు. ఇప్పుడు మొన్న ఏం చేసిండ్రు, గవర్నర్ ఇంటికాడ నేను ధర్నా చేసిన తెల్లారి బట్టి విక్రమార్క గారు ప్రెస్ మీట్ పెట్టిండు. 700 కోట్లు రిలీజ్ అయిపోయినాయి అంటే, అయ్యో నేను కూడా మనిషి పావులనో ఆటనో పడుతున్నాయేమో అనుకున్నా. తీరా చూస్తే మొత్తం బోకస్ మాటలు, లంగా మాటలు, 420 మాటలు చెప్పారు. నా దగ్గర ఇప్పుడు కంటెంప్ట్ కేసు 200 చిల్లర కేసులు ఉన్నాయి. నిన్న కూడా కంటెంప్ట్ కేసు అయితే ఇప్పుడు రాలే, మళ్ళీ 19వ తారీఖు వాయిదా వేసిండ్రంట. ఇక ఇప్పుడు గవర్నర్కి చెప్పిన ఆయన ఫండమెంటల్ రైట్స్ కాపాడాలి, ఆయన చేతులు ఎత్తేసిండు. నిన్న పోయిండు ఆయన తెలంగాణ రైజింగ్ తెలంగాణ అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చిండు. అదైపోయిందా? మళ్ళా చీఫ్ సెక్రటరీకి ఇచ్చిన, చీఫ్ సెక్రటరీ అయితే గజ దొంగనే అనుకో. ఇక ఫైనాన్స్ సెక్రటరీ ఆయన అయితే బిడ్డ పెళ్లికే పైసలు వసూలు చేస్తుండ్రు జనాల దగ్గర. ఇక ఇంతమందికి ఇచ్చిన మరి ఎవరు మాట్లాడాలి ఇప్పుడు? కాబట్టి కోర్టు అంటే భయం లేదు, గవర్నర్ అంటే భయం లేదు, రాజ్యాంగం అంటే భయం లేదు. ఈరోజు 179 కేసులు ఉన్నాయి, బొంగు ఏదో కేసు అన్నాక అనేటట్టుగా ముఖ్యమంత్రి ఉన్నాడు. కాబట్టి ఇలా సుప్రీంకోర్టుకు పోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి పోయినాం. ఏమన్నా చెప్తావా నువ్వు ప్రభుత్వానికి? ఏమన్నా చెప్తారా? ఏముంది సార్, ఇప్పుడు నేను 24 అక్టోబర్లో రిటైర్ అయినా. అవును. ₹1 రాలే నాకు ఇంతవరకు దాకా. అవు మొన్న నీ కాపీ నువ్వు ఏజీ కాపీలో ఇచ్చినా, నాకు జిరాక్స్ ఇచ్చినావు కదా. అది ఒక పేపర్, ఓన్లీ ఒక సింగిల్ పేపర్ ఇచ్చిన. నాకు ఎన్ని రావాలి, నా పేరు ఏంది ఇచ్చినావు కదా. ఆ సింగిల్ పేపర్ నేను సుప్రీంకోర్టులో నీది కూడా పంపిన. 800 మంది ఇచ్చిండు, 800 మంది పంపిన నేను ఇవాళ. అదే నిన్న మండే రోజు కొంతమంది పోయినంట. పోతే వాళ్ళు కౌంటర్లో ఏమన్నారంటే, మీరు ఎందుకు ఇస్తున్నారు, ఇంత ఉపయోగం ఏమున్నది అని అన్నారంట. అందుకనే ఇలా సుప్రీంకోర్టులో వేసినా కదా. ఇప్పుడు సుప్రీంకోర్టులో ఇగో నీకు ఉపయోగం ఉంటుంది. మీరు ఇగో ఒకటి చెప్తా సారు, నేను చెప్పేది ఏంటంటే, ఇవాళ హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినా హైకోర్టు జడ్జిమెంట్కే విలువ లేకుండా అయిపోయింది తెలంగాణలో. హైకోర్టులో ఇచ్చిన జడ్జిమెంట్కు ఈరోజు విలువ లేకుండా పోయింది. హైకోర్టు వాళ్ళు ఈరోజు మీ పైసలు వాళ్ళ పైసలు వాళ్ళకి ఇచ్చేయమంటే అయినా కానీ ఇవ్వలే. అయినా కానీ 250 మంది దాకా 400 మంది కంటెంప్ట్ కోర్టు వేసిండ్రు. అందులో 200 మంది ఏమో ఆ కేసులు మళ్ళీ వాయిదా వేసిందంటే ఇప్పుడు ఇప్పటికి దాదాపు 10 వాయిదాలు అయినాయి. అరే కోర్టు ఇచ్చి తీర్పు ఇచ్చినా కానీ గౌరవం లేదంటే ఇది మనుషులా వీళ్ళు, పశువులా వీళ్ళు? హైకోర్టు వాళ్ళు వదిలేసి అబ్బాయి ఏజీ ఆఫీసు వాళ్ళు ఒక ఆఫీసరు, హైకోర్టు చెప్పినా ఇస్తలేరంటే వీళ్ళు ఏం మనుషులు వీళ్ళు? అరే వీళ్ళు మనుషులా దున్నపోతులా వీళ్ళు? అంతే కదా, వాళ్ళకంటే చదువుకున్న వాళ్ళు చాలా నయము, వాళ్ళ గౌరవం ఉంటుంది, మర్యాద ఉంటుంది. చదువుకున్నాడు గౌరవం, అరే కోర్టు ఇచ్చింది మంచిది కాదు అంటాడు. దున్నపోతులు చెప్తా, దున్నపోతులకు అద్మానం. అరే ఇంత సిగ్గు శరాలు లేకుండా బతుకుతున్నారు వీళ్ళ బతుకులు పాడుగాను. ఇక అందుకని ఇలా తిక్కరేగి నేను సుప్రీంకోర్టులో పిల్లేసిన. దీన్ని మొత్తం ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళ తాడోపేడ తెలుసు, ఫ్లైట్లు బంద్ ఉన్నాయో, నాకు చలి కూడా బాగుంది, నాకు జ్వరం దగ్గుతో ఉన్నా, అయినా కానీ ఇలా కేసు ఫైల్ చేసిన. ఖచ్చితంగా నేను ఇంకో టీచర్ చచ్చిపోయింది సీతాఫలం మండిలా, రైజింగ్ తెలంగాణ అని చెప్తారు దున్నపోతులు. కేసులు ఏ బొంగుల కేసులు పెట్టుకుంటారో వాళ్ళు పెట్టుకుంటారు, దాన్ని తెగిడిచిన నేను కూడా. అయితే ఈరోజు నిన్న అవుతుంది కదా, అదే మీట్ అవుతుంది కదా. అవును, రైజింగ్ తెలంగాణ అట, రైజింగ్ రియల్ ఎస్టేట్ దందా. వాడు మాజీ గవర్నర్ ఆర్బీఐ రంగరాజన్, సుబ్బారావు
ఐవి సుబ్బారావు ఎవరు డైరెక్ట్ ఇచ్చింది మీది మంచి గవర్నమెంట్ కేసీఆర్ దున్నది అధ్వానం సత్వరం సర్వనాశం పడినామని చెప్పింది వాళ్ళు. అంతే కదా మరి, అది వాట్సాప్ లో వచ్చింది. కుప్ప కుప్ప చేసిండ్రు. అంటే ఆయన సక్కనోడా నేను చెప్పలే కానీ వీనికన్నా కొంచెం మెరుగుండి మెరుగు అని చెప్పిండు, ఇవి నిలబెట్టుకోవాలని చెప్పిండు. అసలు పరిస్థితి ఉంది. సరేనే మనం గట్టిగా కొట్టాడదాము. వీలైతే అన్న ఎవ్వరు నేను చెప్పినా కదా, ఈ రోజు హైకోర్టు ఇచ్చిన గౌరవం లేదు, అర్థమైందా? గవర్నర్కి ఇచ్చిన గౌరవం లేదు, హైకోర్టు తీర్పు గౌరవం లేదు, చీఫ్ సెక్రటరీ ఇక ఫైనాన్స్ సెక్రటరీ ఇక వీళ్ళైతే లెక్కకే లేరు. ఇక చిల్లరగాను తయారైంది. ఇక చిల్లర బ్యూరోక్రాట్లు, చిల్లర పొలిటీషియన్లు, చిల్లర ముఖ్యమంత్రి దాపరించారు మనకు. అరే రాజ్యాంగం అంటే మన రాజ్యాంగానికి సంబంధించిన సంస్థలు అంటే వీళ్ళకి గౌరవం లేదు. వీళ్ళకు మళ్ళీ అందరినీ నక్సలైట్ల అడవులలో ఉంటే రాండి, జనజీవ సమంతిలోకి రండి, బ్రహ్మాండమైన ప్రగతిని సాధిద్దామని చెప్తారు. లుచ్చగాన్లు లుచ్చ నాయకులు వీళ్ళు. జనశ్రీవంతులు రాండ్రి, ఇక్కడ ప్రజాస్వామ్య బద్ధంగా బ్యాలెట్ నమ్ముకుందాం, బుల్లెట్ను నమ్ముకోవద్దు, అందరు రాండ్రి అని చెప్పి అడవిలు ఉన్న వాళ్ళని పిలుస్తారు. ఈరోజు ఏంది న్యాయం? 40 ఏళ్ళు నౌకరీ చేసేవాడికే ఈరోజు దిక్కు లేదంటే మామూలుగా ఊర్లో ఉన్నట్టు వాళ్ళు బతికేంది, వాంది చదువు రాను బతికేంది? ఇట్లా ఉందే. నిలబడని కొట్టా, నేను మళ్ళొకసారి పిలిపిస్తా. మీరు ఏం లేదు, ఇక ఉద్యమమే, ఇక గుత్పాలు అందుకున్నాడే. ఇక గుత్పాలు అందుకుంటేనే చక్కగా అవుతారు వీళ్ళు. గుత్పాలు అందుకోవాలి, వీళ్ళు ఇళ్ళ మీద పడాలి అంతే. ఇక ఎందుకంటే ఇప్పుడు నెయ్యి బరాబర్ రాకుండా వంకాయలు చేసి గుంజాలి, అర్థమైందా? ఇప్పుడు వీళ్ళు ఏమన్నా వాడిని ఇంట్లోకి వెళ్ళి అడుగుతున్నావే? వీళ్ళు అరే దాచిపెట్టుకున్న పైసలు ఎత్తుకపోతే వీళ్ళు దొంగలు కాకుండా ఏమంటారా వీళ్ళను? కొంచెం మన సిగ్గు శరాలేమని ఉండాలి వీళ్ళకు. అరే ఎవరన్నా మాట్లాడానే ఎమ్మెల్సీలు ఏం గాడులు కానీ మన 3 లక్షల జీతం ఇస్తున్నాం మనం పుణ్యం అనుకుంటున్నా. ఎమ్మెల్సీలు ఏం బిక్తున్నారు మరి? అనా మన సంక్షేమం వద్దు బొంగొద్దేవా అనా, వాళ్ళ సంక్షేమము వాడిని 100 పథకాలు అన్ని మడతపెట్టి పెట్టుకోమని వాడిని కుటుంబాన్ని పెట్టుకోమను. ఇవ్వాల్సిన పైసలు ఇవ్వమంటున్నాం కదా మనము. మరి అరే వాళ్ళ పేరు అన్న ఎవ్వరికి ఏమందుతావు అన్ని వీళ్ళ దిగ మిగుతుండ్రు దొంగలు. పొల్లు తిడుతుండ్రు ఆటో వాళ్ళు. ఇంకా అసలు సిగ్గుశరం ఏం లేదు, మొత్తం బట్టనిప్పుగా తిరుగుతాను అంతే. వీడు ఒకటి యాక్ట్ ఏం చేసిందంటే ఎంప్లాయీస్ కు కామన్ పబ్లిక్ కు కొట్లాడ పెడదామని చూసిండు, కానీ అతను కాలేదు కనుక ఇప్పుడు ఇప్పుడు మీకు మంచి ఉద్యమము స్ఫూర్తి ఉంది, ఉద్యమాలు చేయగలుగుతారు మీరు. మనం ఏం చేయాలంటే కామన్ పబ్లిక్ ను మనం ఎంజాయ్ వచ్చేటట్లు చేయాలి. వాళ్ళు వస్తారు, వాళ్ళకి అదే చెప్తున్నా. మీరు కూడా రాని మద్దతు తెలుపుంటారు అని చెప్తున్నా. రోడ్డు ఎక్కుతాం ఇక నడవదిగా, రోడ్డు ఎక్కాల్సిందే, రోడ్డు మీద నిలబడి కొట్లాడాల్సిందే. మొన్న ఒక విషయం ఏమైందంటే, నువ్వు కూడా ఉద్యమంలో ఉన్నావు, పోలీసులకు నా దగ్గర ఇక బాజాప్తా జీవో ఉంది, పోలీసులకు ట్రీట్మెంట్ లేదని చెప్పి వాళ్ళే జీవో పాస్ చేసిండ్రు, ఆరోగ్య భద్రత. మళ్ళీ పోలీసు వాళ్ళతోనే ఇప్పించిండ్రు. ఒక పోలీసు ఆమె పెద్ద ఎంత అంటే నాకు చాలా పెద్ద, ఇక ఒక టీచర్ చచ్చిపోయింది ఇప్పుడు పెట్టిన నేను. టీచర్ పేరు రాజపద్మ టీచర్ చచ్చిపోయింది. ఇగో ఇక్కడ ఫోటో పెట్టినా. మరి సిగ్గుండాలిగా, నిన్ననే మొన్న అక్కడ రైజింగ్ తెలంగాణ నడుస్తుంటేనే ఇక్కడ టీచర్ చచ్చిపోయింది. 8వ తారీఖు రైజింగ్ తెలంగాణ, 7వ తారీఖు రోజు చచ్చిపోయింది, 8వ తారీఖు రోజు ఈమె సావైంది. ఈమె సావు అవుతుంటే అక్కడ రైజింగ్ తెలంగాణ అని మొత్తం అబద్ధాలే. ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి, ఆఫీసర్లు, రిటైర్మెంట్ ఆఫీసర్లు ఇక గంట ఘోరంగా తెగబడ్డారు. గట్టిగా నిలబడదామే. నేను చేపిస్తా, చేపిస్తా. మీరు ఉస్మానియాలో మన ఖలీల్ ఖాదర్ వీళ్ళందరూ ఉండ్రియా? ఖలీల్ ఖాన్, ఖాదర్ ఖాన్, అవును, మన శంకర్. సరే మనం మాట్లాడదాంలే అన్న ఇది. రైట్. ఇగో ఇది ఇవాళ నేను కావాలనే మాట్లాడించిన. ఇంకెవరైనా ఫోన్ చేయాలనుకున్నా ఫోన్ చేయండి, ఏం భయం లేదు. ఇక ఇక్కడ దాకా ఇక హైకోర్టు అంటే గౌరవం లేనోనికి, గవర్నర్ అంటే గౌరవం లేదు, ఈరోజు ప్రభుత్వ వ్యవస్థ అంటే గౌరవం లేదు, ఈరోజు కంటెంప్ట్ కోర్టులు అంటే గౌరవం లేదు, కోర్టుల జడ్జిమెంట్ అంటే గౌరవం లేదు, నేను తీసుకొచ్చి నిలబెడతా అన్న గౌరవం లేదు.
అరే ఇంత సిగ్గు లేకుండా ఈరోజు ప్రభుత్వం నడుస్తుందంటే ఆ లీగల్ హెడ్స్ అన్న మీరు ఇవ్వాలి కదా వాళ్ళకి ఒపీనియన్. అరే ఇంత మాట అన్నది ప్రభుత్వం అని. మీరు ఇవాళ ఉన్న అడ్వకేట్ జనరల్ కానీ మీరు కానీ ప్రభుత్వం అరే వాళ్ళ పైసలు వాళ్ళకి ఇవ్వండి సార్ ఇది తప్పు అని చెప్పాలి కదా. ఇవాళ లీగల్ హెడ్స్ అంటే ప్రభుత్వం చేసే తప్పులని మొయ్యాలని లేదు కదా. మీరు ప్రభుత్వం చేసే బడ్మాష్ పనులు అంతా మీరు మొయ్యనికి లేరు కదా. ఈరోజు పీపీలో జీపీలో అడ్వకేట్ జనరల్లో ఒకసారి మీరు ఆలోచన చేయండి. రిటైర్మెంట్ వల్ల పైసలు ఆపు న్యాయం ఇది. పోయిన ముఖ్యమంత్రి బెంచిండు ఇది చేసిండ్రు. మరి ఇక్కడ కాగ్ రిపోర్ట్లో ఏమని చెప్పిండ్రు, ఏమని ఇచ్చిండ్రు కాగ్ రిపోర్ట్లా? ఇది కాగ్ రిపోర్టేనా? ఈ కాగ్ రిపోర్ట్లో ఏమని ఇచ్చిండ్రు? 16,841 కోట్ల రూపాయలు ఇచ్చేసినామని. ఇది కాగ్ రిపోర్టే కదా, సుప్రీంకోర్టు పంపినా కదా. చెప్పుతో కొడతారు రేపు సుప్రీంకోర్టుకు పోయినాక. తెలంగాణ ప్రభుత్వాన్ని చెప్పించుకొని కొడతారు ఏంద్రా ఇదని. వాళ్ళ పైసలు పంచుకున్నావు మరి కాగ్ రిపోర్ట్ ఏంద్రా అని. ఎంతమంది జైలుకు పోయినా దీనిపైన. అరే మొత్తం విధవ గవర్నమెంట్, విధవలు తయారైపోయింది ఈరోజు. ప్రతిపక్షాలు ఒక బంద్కు పిలిపియారా మీరు? ప్రతిపక్షాలు ఒక ధర్నాకు పిలిపియారా? బీజేపీ బీఆర్ఎస్ గాడులుగా ఆయనకున్నారా? ఆపోజిషన్ వల్ల మీరు ఏం పీకనికున్నారు ఈరోజు? ఓట్టి పోలరైజేషన్ రాజకీయాలంటే. అరే బీజేపీ తెల్లాలేసి మాట్లాడతాను నేను చెప్తున్నా. ఇప్పుడు చచ్చిపోయిన టీచర్లల్లా ఇగో నిన్న చచ్చిపోయిన టీచర్ కూడా హిందూయే. బండి సంజయ్ మీకే చెప్తున్నా. ఇగో చచ్చిపోయిన టీచర్ ఫోటో పెడుతున్నా. ఇగో చచ్చిపోయిన టీచరు ఏది చచ్చిపోయిన టీచర్ ఫోటో? చచ్చిపోయిన టీచర్ కూడా నిన్న చచ్చిపోయిన టీచర్ కూడా హిందువే. అర్థమైందా? ఇగో చచ్చిపోయిన సిఐ గారు హిందువే. బండి సంజయ్ నీకే చెప్తున్నా బీజేపీ నాయకులారా. చచ్చిపోయిన ఇగో ఈ సిఐ హిందువే. ఓకేనా? చచ్చిపోయిన ఇగో ఈ సార్ హిందువే. కుటుంబల కొండయ్య సార్ ఈయన హిందువే. ఒట్టి హిందువుల కోసం కొట్టాటలో చెప్తున్నా. తీసుమార్కాన్లు మీకే. కొండేటి సోమిరెడ్డి గారు మంచిగా బొట్టు కూడా పెట్టుకుని ఈయన కూడా రిటైర్డ్ ఈయన కూడా హిందువే. ఓకేనా? ఈ సార్ కూడా హిందువే. ఇగో సీతారామరాజు సారు ఈ సారు కూడా హిందువే. ఎంబీఓ చేసిండు. ఇక టీజీఓ వాళ్ళ గురించి ఆ దరిద్రుల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇంకో ఈ టీచర్ కూడా హిందువే. అర్థమైందా? ఇగో ఇంతమంది అయినా బీజేపీలో సిగ్గుశరాలు లేవు. ఎందుకు మాట్లాడతలేరు మీరు? ఎందుకు వస్తలేరు? ఇగో ఈ టీచర్ మొన్ననే చచ్చిపోయింది. ఈ టీచర్ 7వ తారీఖు చచ్చిపోయింది. టీచర్ పేరు రాజపద్మ ఎస్ఏ. టీచర్ కూడా హిందువే. మరి ఎందుకు మాట్లాడతలేరు? ఎందుకు మాట్లాడతలేరు? ఎందుకు మాట్లాడరు మీరు? ఎందుకు ఉద్యమం చేయరు వీళ్ళ తరపున? మొత్తం తెగబడ్డారు ఈరోజు వాళ్ళతోని మొత్తం కుమ్మక్క అయిపోయి మాకు వస్తే చాలు. ఈరోజు మా లంచాలు మాకు రావాలి, మా పైసలు మాకు రావాలి. కిషన్ రెడ్డి గారి పోయి కూర్చుండి అక్కడ. అర్థమైంది? ఏమన్నా ప్రజా సమస్యలైనా, ప్రజా ఇబ్బందులైనా, ప్రజల కష్టాలేందో ఎవరైనా ఆలోచించే ప్రయత్నాలు చేస్తుండ్రా? ఈరోజు చాట భారతము ఇది పెట్టిండ్రు. ఏది మన దాని మీద వీళ్ళు ఎవరు పోలీస్ సిఐ అంట ఆయన. నేను చదివి వినిపిస్తా ఆయన ఏం పెట్టిండో. ఆయన ఏం పెట్టిండో చదివి వినిపిస్తా ఒకసారి మీరు చూడండి. ఒక్క నిమిషము. ఏం పెట్టిందంటే సరే ఫస్ట్ నేను పిటిషన్ అయితే సుప్రీంకోర్టులో వేసిన, హైకోర్టులో వేసినా అక్కడ ఏం సెటిల్మెంట్ ఏం లేదు. రిట్ పిటిషన్ అండర్ ది ఆర్టికల్ 32 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. మోస్ట్ రెస్పెక్టబుల్ ది పిటిషనర్ ఈజ్ సోషల్ యాక్టివిటీస్ ఫైలింగ్ ది బిల్ ఆన్ బిహాఫ్ ఆఫ్ 13,000 రిటైర్డ్ ఎంప్లాయీస్. ఎందుకు వేసిండ్రు? 13,000 తెలంగాణ గవర్నమెంట్ ఎంప్లాయీస్ హూస్ గ్రాట్యుటీ, కమ్యూటేషన్, జీపీఎఫ్, లీవ్ ఎన్కాష్మెంట్ అండ్ మెడికల్ రియంబర్స్మెంట్ డ్యూస్ హ్యావ్ రిమైన్ అన్పెయిడ్ సిన్స్ 2023. అట్లీస్ట్ 29 అంటే సిస్టర్ మొన్న చచ్చిపోయింది కదా, ఆమెతో కలిసి 30, కానీ మొన్నటికి అట్లీస్ట్ 29 రిటైర్ హ్యావ్ డైడ్ సిన్స్ మార్చ్ 2023 వితౌట్ రిసీవింగ్ దర్ లాఫుల్ డ్యూస్. తెలంగాణ ఈజ్ ఓన్లీ స్టేట్ ఇన్ ఇండియా. ఈ తెలంగాణ ప్రభుత్వం ఒక్కటే సిగ్గు, శరం, మానం, మర్యాద లేని ఏకైక గవర్నమెంట్ మాత్రమే ఈరోజు రిటైర్డ్ బెనిఫిట్స్ ఇవ్వకుండా సిగ్గు లేని ప్రభుత్వం అని ఆ పదాలు పెట్టకుండా ఇది ఒకటే రాష్ట్రం. తెలంగాణ ఈజ్ ద ఓన్లీ state in India where retirement benefits are withheld on this case. Budgetary figure shows gross irregularities amounts
అర్థమైందా? కాగ్ రిపోర్ట్ పెట్టినా, కాగ్ రిపోర్ట్ పెడితే ఈరోజు ప్రతిపక్షాలకు తీసుకుపోయి వెంటనే మీరు శాసనసభ ఏర్పాటు చేయాలని చెప్పి ప్రతిపక్షాలు డిమాండ్ చేయాలి. ఈరోజు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఎంఐఎం కానీ మీరు వెంటనే స్పీకర్కు లెటర్ పెట్టి దీనిపై గవర్నర్ గారికి లెటర్ పెట్టి మీరు ఇమీడియట్గా ఈరోజు కాగరి దొరికిపోయినట్టు గజ దొంగలు వీళ్ళు, దీనిపైన వెంటనే ప్రభుత్వం ఈరోజు సమావేశాలు ఏర్పాటు చేయాలి. వీళ్ళకి రావాల్సిన పైసలు ఏ విధంగా డైవర్ట్ అయినాయో ఈరోజు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది, శాసనసభ్యులకు చెప్పాల్సిన అవసరం ఉంది. లేకుండా వాళ్ళపైన లీగల్ కేసు అని చేయాలి. ఈ ముఖ్యమంత్రి అనేటువంటి ఫైనాన్స్ మినిస్టర్ను, ఫైనాన్స్ సెక్రటరీని, చీఫ్ సెక్రటరీ నలుగురిని జైల్లో పంపి జైల్లో సెంచర్ కూడా జైల్లో వేయాలి ఈ దొంగలని చెప్పాలి. అర్థమైందా? ఇది బడ్జెటరీ ఫిగర్ షోస్ అమౌంట్ 2023-24 16,842 crores, 2024-25 అంటే ఈ సంవత్సరం 11,641. షార్ప్ రిడక్షన్ డిస్పైట్ రైజింగ్ లయబిలిటీస్. ఓకే, ఇది లార్జ్ వేరియేషన్స్ బిట్వీన్ బి అండ్ ఆర్ కపుల్ విత్ రెడ్యూస్డ్ అలొకేషన్ ఇన్ 2024-25 అనేది అంతా పెట్టినాం. నాట్ ఇంప్లిమెంటెడ్ పిఆర్సీ ఏరియర్స్. మీరు కూడా ఉద్యోగులారా మీకు దండం పెడుతున్నా, మీది కూడా పెట్టిన ఇక్కడ ఏమని, నాట్ ఇంప్లిమెంటెడ్ పిఆర్సీ ఏరియర్స్ 2018-2023 ఇవాటి వరకు మీ ఏరియర్స్ ఇవ్వలేదు, మీ పిఆర్సీ పెంచలేదని చెప్పి ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగుల తరపున కూడా నేను పిల్లలు పెట్టిన. కెప్ట్ 6 DA ఇన్స్టాల్మెంట్స్ పెండింగ్, ఇది కూడా మీ సబ్జెక్టే. ఈరోజు మీ గురించి టీఏజీఓలు మాట్లాడతారు, టీఎన్జిఓలు వాళ్ళపై బెగ్గింగ్ చేస్తున్న ప్రభుత్వం దగ్గర ఉద్యమం చేసే దమ్ము లేదు. ఈరోజు ప్రభుత్వం వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తుంది, వాళ్ళ మీద ఉన్న క్రిమినల్ కేసులు పెట్టి బ్లాక్మెయిల్ చేస్తుంది, వాళ్ళ మీద ఉన్న ఆశతోని వాళ్ళను దిగజార్చింది. ఈరోజు వెంటనే ఈ 2 సంఘాలు కూడా రిజైన్ చేసి అవతల పడేయండి. ఈరోజు మీ ఉద్యమాలు మీరే నిలుపుకోవాలి, మీ పోరాటం మీరే చేయాలి. ఈరోజు వాళ్ళు గాడిదల గాయనికి లేవు, పీకనికి లేరు వాళ్ళు ఇక్కడ. ఈరోజు ఘాటైన పదాలు ఎందుకు వాడుతున్నానంటే కడుపు రగిలిపోయి నా గొంతు చూస్తున్నారు, మధ్య మధ్యలో దగ్గుకుంటేనే ఎట్లా మాట్లాడుతున్నా మీరు చూస్తున్నారు. ఈరోజు ప్రభుత్వం అన్ని ఇచ్చినా, మీకు వసతులు ఇచ్చినాయి, మీ క్యాబినెట్ ర్యాంక్ హోదా ఇచ్చింది, ప్రతిపక్షాల జీతాలు ఇస్తున్నాయి, వ్యాన్లు ఇస్తున్నాయి. మీ పని ఏదివా? మీరు ఏం చేయాలి చెప్పండి? పిఆర్సీలో ప్రభుత్వం ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగుల గురించి మాట్లాడే దమ్ము లేదు మీకు, సిగ్గుశరాలు లేవు మీకు. నాట్ ఇంప్లిమెంటెడ్ పిఆర్సీ ఏరియర్స్ 2018-2023 kept 6 DA installments pending, frozen DA at 30.3%, while the rest of India pays 55%. ఓకేనా? అందరూ కూడా 55% ఇచ్చారు, 90% 50% ఇస్తే ఈ లంగా గవర్నమెంట్, ఈ దొంగ గవర్నమెంట్ ఇవాళ దాకా పిఆర్సీ ఇవ్వలేదు. ఈ గజ దొంగలు రైజింగ్ తెలంగాణ సిగ్గు శరాలు ఉండాలి. ఆ సిగ్గులేని రైజింగ్ తెలంగాణ పోయిన వాళ్ళు మొత్తం ఎవ్వరికి సిగ్గులేని వాళ్ళే పోయారు. ఇది ఎట్లా రైజింగ్ తెలంగాణ రా అని చెప్పి ఒక్కడు కూడా అడగలేదు. ఇది ఒక్కడు కూడా దీని మీద ఈరోజు చర్చ పెట్టలేదు, ఒక్కడు కూడా దీని మీద ఈరోజు మాట్లాడే దమ్ము లేదు. మొత్తం ఆంధ్రాకి వాళ్ళకు వాడి టర్న్ ఓవర్ ఏమో తక్కువ ఉంటుంది, వాడు పెట్టుబడి ఏమో ఇంత పెట్టిందంట. మన జాతకాలు కూడా నేను నా దగ్గర కొన్ని టర్న్ ఓవరు, మన జాతకాలు, వాని కంపెనీ ఏంది, వాని కంపెనీ విలువ ఏంది, దాని ఆట ఏంది, దాని సోకి ఏంది, మొత్తం నా దగ్గర వాళ్ళ చరిత్రలు ఉన్నాయి. దాని వెనుక మొత్తం చంద్రబాబు నాయుడు ఉండి ఈరోజు రియల్ ఎస్టేట్ దందా చేస్తుండ్రు. ఈరోజు ఇన్ని రోజులు BHL కంపెనీ వచ్చింది హైదరాబాద్లో, ఆల్విన్ కంపెనీ, ఎన్ని పెద్ద పెద్ద కంపెనీలు మొత్తం ఇక్కడికి వెళ్ళే ఉండే. ఎవడు పెట్టిండ్రు, ఎవడు అడ్వర్టైజ్ పెట్టిండ్రు, ఎవరు ప్రోగ్రాంలు పెట్టిండ్రు? ఆ రోజు ఇందిరాగాంధీ స్థాపించలేదా? ఏమైనా పెట్టిందా ప్రోగ్రామ్? రైజింగ్ ఇండియా, రైజింగ్ ఏపీ అని చంద్రబాబు నాయుడు నేర్చుకుంటే లంగ కథలన్నీ ఆడ రియల్ ఎస్టేట్ దందాలు చేయాలి. ఓకేనా? సబ్స్టాన్షియల్ క్వశ్చన్స్ ఆఫ్ లా ఎరైజింగ్. నేను ఉద్యోగులు, రిటైర్డ్ అయిన ఉద్యోగులు ఎవరైనా సుప్రీంకోర్టులో కేసు వేయాలనుకుంటే నేను మీకు న్యాయపరంగా మీకు సపోర్ట్ చేస్తా, సబ్జెక్ట్ పరంగా మీకు సపోర్ట్ చేస్తా. దయచేసి మీరు 101% మీరు నిలబడండి. మీకు కావాల్సిన డ్రాఫ్టింగ్ సబ్జెక్ట్ A to Z నేను మీకు అందిస్తా. ఉద్యోగులారా మీరు కూడా నిలబడండి, మీరు కూడా మీ పిఆర్సీ కోసం కొట్టడండి. ఈ దొంగలను మీరు నమ్ముకోండి, దొంగలు వాళ్ళు. సబ్స్టాన్షియల్ క్వశ్చన్స్ ఆఫ్ లా అరైజింగ్ ఫర్ డిటర్మినేషన్. ది ఫాలోయింగ్ సబ్స్టాన్షియల్ క్వశ్చన్స్ ఆఫ్ లా arise for determination for this honorable court, whether retired state government employees are entitled to gratuity and provident fund PF arrears from the date of superannuation as per statutory rules and constitution mandates. ఇక్కడ ఈరోజు పూర్తిగా దారి తప్పింది ఏంది? రాజ్యాంగాన్ని పక్కకు జరిపింది. నా వాదన ఏంటంటే రాజ్యాంగం ఒక ఎసెన్స్ను,
రాజ్యాంగం యొక్క బ్యూటీని, రాజ్యాంగం ఏదైతే ఫాలో కావాలో అవి ఫాలో కాకుండా ఈరోజు రాజ్యాంగానికి విరుద్ధంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుంది. వీళ్ళని ప్రభుత్వం పెద్ద జైల్లో పెట్టాలి. వీళ్ళు జైళ్ళల్లో ఉండాలి. రేపు నా అసొంటోడిగిన ఈ ఏదైనా సభలో కూర్చుంటే వాళ్ళని జైల్లో పంపేదాకా కొన్నాను. whether the state government can override its constitutional obligations, including those under Articles 14, 21 and 30A by withholding committed budgetary. ఇది కమిటెడ్ అంటే కంపల్సరీ రాజ్యాంగంలో మొట్టమొదటిగా నువ్వు జీతాలు ఇవ్వాలి, రిటైర్మెంట్ పైసలు ఇవ్వాలి, పిఆర్సీలు ఇవ్వాలి. అర్థమైందా? ఈరోజు వాళ్ళు కాంట్రాక్ట్ ఎంప్లాయ్ అయినా సరే, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ అయినా సరే, వాళ్ళ జీతాలు లేబర్ లా ప్రకారం ఎవరి జీతాలు వాళ్ళకి ఇవ్వాలి, ఎవరి కూలి వాళ్ళకి ఇవ్వాలి, ఎవరు దాచుకున్న పైసలు వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళ కష్టం ప్రకారం వాళ్ళ జీతాలు ఇవ్వాలి. ఇది రాజ్యాంగంలో పొందుపరిచిన మొట్టమొదటి పాయింట్ ఏంటంటే కమిటెడ్ బడ్జెటరీ ఎలోకేషన్ ఫర్ శాలరీస్ అండ్ బెనిఫిట్స్. అర్థమైందా? దీని తర్వాత నువ్వు వడ్డీలు కట్టాలి, దీని తర్వాత నువ్వు అప్పులు కట్టాలి, దీని తర్వాత నువ్వు ఎక్కడ తెచ్చిన ఇవ్వాలంటే వాళ్ళకి ఇవ్వాలి. కానీ మొట్టమొదటిగా ఇవ్వాల్సి నువ్వు జీతం ఇవ్వాలి. ఈరోజు సమయానికి ముందు ఇవ్వాలి, సమయానికి ఇవ్వాలి. అర్థమైందా? ఈరోజు నీవు అవన్నీ పక్కన పెట్టి విత్ హోల్డింగ్ కమిటెడ్ బడ్జెటరీ ఎలాకేషన్స్, ఇది పిఏలు డిఏలకు అన్నిటికీ వర్తిస్తుంది. ఎలాకేషన్ ఫర్ సాలరీస్ అండ్ పెన్షనర్స్ బెనిఫిట్స్, వెదర్ ఎనీ లా ప్రొవిజన్ అండర్ ద పెన్షన్ అండ్ గ్రాడ్యుయేటీ రూల్స్ పర్మిట్ ది స్టేట్ to withhold or hold pensionary savings and entitlements infinitely, whether the state government's failure to act upon communications and audit reports from the Accountant General Office, Hyderabad and local audit officers forwarded for compliance regarding disbursement of retirement accounts is legally sustainable grounds. అర్థమైందా? ఇప్పుడు నేను ఎందుకు ఏమన్నాను మీకు, మీరందరూ వచ్చి 5వ తారీఖు రోజు వచ్చి ఏజీ ఆఫీస్లో మీరు ఆ అప్లికేషన్ ఏమని చెప్పి ఎందుకు ఇచ్చిందో అర్థమైందా? ఇంట్లో పెట్టడానికి. ఇది ముందే చెప్తే అక్కడ మీకు ఎవరు ఆ సపోర్ట్ చేయరు, అక్కడ అందరు అడ్డం నిలబడతారు, లోపల తీసుకోరని చెప్పి నేను ఇది చేసిన. కానీ ఈరోజు ఈ సుప్రీంకోర్టు దాంట్లో మనం ఈ పాయింట్ మనం యాడ్ చేయగలిగినాం. ఎందుకు యాడ్ చేయం? అక్కడ మనం ఇచ్చిన ప్రతి ఖైదం, ప్రమాణపూర్వకంగా ఇచ్చిన ప్రతి ఖైదం, నా చెమటతోని సంపాదించిన నా పైసలు పెట్టిన జిరాక్సులు తీసి అవన్నీ పెట్టి ఈరోజు ఫైల్ చేసిన. అర్థమైందా? వయలేషన్ ఆఫ్ ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ అండ్ డిగ్నిటీతో ఎట్లా బతుకుతారో ఇప్పుడు చెప్పాలి నాకు. ఈ భారత రాజ్యాంగాన్ని పైన ఆధారపడి నడుస్తున్న ఈ పరిపాలన వ్యవస్థను ఈరోజు జనజీవన స్రవంతిలోకి రండి, మనం అందరం కలిసి రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్య ఫలాలను మనం అనుభవిస్తూ మనం బతుకుదాం, ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోదామని చెప్పే పెద్ద ప్రభుత్వ నాయకులు ఈరోజు డిగ్నిటీతో ఎట్లా బతుకుతారో చెప్పండి. Violation of 21 right to life and dignity including timely pension. డిఎస్ నకరా పద్మనాభన్ నాయర్ గారు ఇచ్చినటువంటి కేసుల ఇది. ఏమని? ఈరోజు జీతం రానోడు ఏ విధంగా డిగ్నిటీ బతుకుతారో మాకు చెప్పాలి సార్. నాకు తెలియదు సార్. ఈరోజు పెన్షన్ అయినా కానీ, ఈరోజు పిఆర్సీ అయినా కానీ, ఈరోజు డిఏలు కానీ, ఈరోజు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ, ఈరోజు ఆరోగ్య భద్రత కోసం పోలీసులు పెట్టుకున్నటువంటి అర్జీలు కానీ, ఈరోజు వాళ్ళకి రావాల్సిన జీతభత్యాలు కానీ, ఈరోజు మీరు తెలంగాణ ప్రభుత్వం వాళ్ళకి ఇవ్వకుండా నేను నీకు జీతం ఇయ్యా, ఆ జీతం లేకుండా నువ్వు తిండి తినకుండా నువ్వు బతకాలి, కానీ గౌరవంగా బతకాలి. ఎట్లా బతకాలనో మాకు తెలుస్తలేదు. మీరు చెప్పండి రేవంత్ రెడ్డి గారు, మరియు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, చీఫ్ సెక్రటరీ గారు, సందీప్ కుమార్ సుల్తానియా ఫైనాన్స్ సెక్రటరీ గారు, మీరు చెప్పండి సార్, మాకు అర్థమైతే లేదు. ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మేము పనిచేసి పుణ్యానికి వాడు అడుగుతలేడు, నీ అయ్య జాగిరే వాడు అడుగుతలేడు, నీ అవ్వ జాగిరే వాడు అడుగుతలేడు. పనిచేసిన పైసలు వాళ్ళకి జీతం ఇవ్వకుండా ఈరోజు ఆర్టికల్ 21 అనేది ఎట్లా ఇంప్లిమెంట్ అవుతుంది మీరు నాకు చెప్పాలి. తెలంగాణ గవర్నర్ గారిని కూడా అడుగుతున్నాం, మీరు ప్రతిపక్ష నాయకులు అడుగుతారు. ఈ తెలంగాణ సమాజంలో ఈరోజు ఏది ఇంపార్టెంట్ పొజిషన్లో ఉండి ఈరోజు డిసిజన్ మేకర్లో ఉన్న ప్రతి ఒక్కరు నేను అడుగుతున్నా. ఈరోజు ప్రశ్నించే ప్రతి గొంతుకని అడుగుతున్నా. ఈరోజు ఆర్టికల్ 21 అనేది ఈరోజు మీరు జీతం లేకుండా, ఈరోజు పెన్షన్ లేకుండా, ఈరోజు అన్నం లేకుండా, ఈరోజు వైద్యం లేకుండా, ఈరోజు బర్లు లేకుండా, ఈరోజు స్కూళ్ళలో పోకుండా, ఈరోజు డిగ్నిటీతో ఏ విధంగా బతకాలనో మాకు తెలియదు. దయచేసి 179 క్రిమినల్ కేసు ఉన్న ముఖ్యమంత్రి గారు మీరు చెప్తారా? లేకుంటే ఈరోజు లంచాలకు మరిగినట్టు అధికారులు చెప్తారా? ఈరోజు కమిషన్లు తీసుకొని కొంతమంది మాత్రమే రిటైర్డ్ బెనిఫిట్స్ ఇస్తే బ్రోకరిజం చేస్తున్న ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర ఉన్న బ్రోకర్ గాన్లు చెప్తారా? కొంతమంది మంత్రులు 15%, 20% తీసుకొని ఇస్తామని చెప్పి ఈరోజు ఆ బ్రోకర్ గాన్లు చెప్తారా?
ఏ బ్రోకర్ గాను చెప్తారు చెప్పండి నాకు దయచేసి. మీ ఫోన్పే నంబర్ చెప్పండి సార్. నేను ఫోన్పే నంబర్ తీసుకోను, నేను ఎవరి దగ్గర రూపాయి తీసుకోను. ఈరోజు ఈ నాయకులకు ఎవరికైనా ఒక బుద్ధి చెప్పాలనుకున్నాను. నాకు ఛాయ్ పైసలి, నాకు బిచ్చం పైసలి, నేను ఇది చేస్తా అది చేస్తాను ఎవ్వరు అంటలేరు. నేను అర్థమైందా? ఈరోజు నేను ఫ్రీ ఆఫ్ ఇది నేను నా డ్యూటీని యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ, ఈ దేశ పౌరునిగా నా బాధ్యత నేను నిర్వహిస్తున్నా, నా పని నేను చేస్తున్నా. వచ్చే తరం కోసం రాజ్యాంగం బతుకుండాలి, వచ్చే తరం కోసం ప్రజాస్వామ్యం బతుకుండాలి, వచ్చే తరం కోసం ఈ ఏదైతే ఆర్టికల్ 21 ఉందో అది బతికి తీరాలి. అది బతికి తీరాలంటే అది ఇంప్లిమెంట్ అయి తీయాలా, అది ఇంప్లిమెంట్ అయి తీరాలంటే అది ఇప్పుడే ఇంప్లిమెంట్ కావాలి. ఇవాళ వీళ్ళు ఇంప్లిమెంట్ చేయకపోతే రేపు వచ్చినోడు కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయరు కాబట్టి మనం కూడా చేయొద్దని అంటారు. వచ్చేటోడు వాడు జీతం ఇవ్వలే కాబట్టి మనం కూడా జీతం ఇచ్చే అవసరం లేదంటాడు. వచ్చేటోళ్ళు పోయినోళ్ళు రిటైర్మెంట్ పైసలు ఇవ్వకుంటే రిటైర్మెంట్ వాళ్ళు పీకిందేం లేదు కాబట్టి మనం కూడా ఇచ్చే అవసరం లేదంటాడు. మరి ఆర్టికల్ 21 ఎందుకు రాసిండ్రు? రైట్ టు డిగ్నిటీ ఎందుకు రాసిండ్రు? రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్ ఎందుకు రాసిండ్రు? జీతాలు లేకుండా ఎట్లా బతుకుతారు? పెన్షన్ లేకుండా ఎట్లా బతుకుతారు? వైద్యం లేకుండా ఎట్లా బతుకుతారు? విద్య లేకుండా ఎట్లా బతుకుతారు? బతకాలని అంటే ఎట్లా బతుకుతారు? రైజింగ్ తెలంగాణ అని పెద్ద టైటిల్ పెడతారు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? How rising Telangana is possible without the Article 21, Mr. Revanth Reddy and Deputy Chief Minister? నా స్ట్రేట్ క్వశ్చన్. దమ్ముంటే కామెంట్ చేయండి. దమ్ముంటే ఏ ప్రభుత్వ పెద్ద నాతో చర్చ జరుపుతారో నేను చర్చకు రెడీ. ముఖ్యమంత్రి మాట్లాడతారా, డిప్యూటీ సీఎం మాట్లాడతారా, లేదు నేను పోలీసులను ఇంటికి పంపించి నేను అరెస్ట్ చేయించి మాట్లాడతాను. పెట్టుకో, ఏ కేసు పెట్టుకో నాకేం పెద్ద ఫరక్ కూడా పడది. ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం దానికి మించిన గౌరవం లేనే లేదు. మీ లెక్క క్రిమినల్ నా మీద ఓటుకు నోటు కేసు ఉంటే నేను బాధపడతా. జైలుకు పోతే నేను బ్లాక్మెయిలింగ్ కేసులు పెట్టిన జైలుకు పోతే నేను బాధపడాలి. నేను కమిషన్లు అడిగి జైలుకు పోతే బయటపడాలి. నా అత్తగారింటి మీద ఢిల్లీ గురుగాంల డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వాళ్ళ అత్తగారింటి మీద ఐటీ రైడ్లు అయితే నేను సిగ్గుపడి బాధపడాలి. నేను దేనికోసం బాధపడాలి? ఈరోజు ఒక రెవెన్యూ మినిస్టర్ కొడుకు పైన ఈరోజు ఒక ఇన్స్పెక్టర్ ఆయన పైన ఒక ఎఫ్ఐఆర్ పెడితే ఆయన ట్రాన్స్ఫర్ చేసినోడు బాధపడాలి. కబ్జాకు పోయినటువంటి మంత్రి వాళ్ళ కొడుకును కబ్జా పంపిన మంత్రి బాధపడాలి. నేనెందుకు బాధపడతా? ఏమని పైసలు ఖర్చు పెట్టిండ్రు రైజింగ్ తెలంగాణకి? ఏమని సొమ్మది? మీరు తాగిన మినరల్ వాటర్ ఏమంది? మీరు తిరిగిన కార్ ఏమంది? మీరు తిన్న కార్ల డీజిల్ ఎక్కడిది? వేసిన టెంట్ల పైసలు ఎక్కడి? ఎవనయ్యే సొమ్మ అవన్నీ? ఎవరి కోసం ఆ వ్యాపారం నడుపుతుండ్రు? మనుషులు కాదు మీరు. హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ కూడా మీరు తిరస్కరిస్తుందంటే దాన్ని కూడా మీరు లెక్క పెడతలేరంటే మిమ్మల్ని ఏ విధంగా మనుషులు అనాలి చెప్పండి. ఇంకోటి, వయలేషన్ ఆఫ్ నేషనల్ హ్యూమన్ రైట్స్ గైడ్లైన్స్ ఆన్ పెన్షన్ డిలే యాజ్ హ్యూమన్ రైట్స్ వయలేషన్. ది aforesaid substantial questions of law underscore the state's arbitrary actions warranting judicial intervention to enforce statutory entitlement and audit compliance. ఇన్ని ఉన్నాయి. ఈరోజు మానవ హక్కుల ఉల్లంఘన ఈ ప్రజాస్వామ్య తెలంగాణ, టు ద పీపుల్, ఫర్ ద పీపుల్, బై ద పీపుల్ అని చెప్పుకునే ప్రజాస్వామ్య సూత్రాల్లో, ఫండమెంటల్ రైట్స్లో ఈరోజు వాటికి ఈ ప్రజాస్వామ్యంలో తావు లేదు. నీకొక విలువ ఈ భారతదేశంలో, ముఖ్యంగా మన తెలంగాణలో నీకు ₹1,00,00,000 ఒక సగటు మనిషి, ₹1,00,00,000 భూమి ఉన్నా మేము ఒప్పుకోము, ₹1,00,00,000 ఇల్లున్నా మేము ఒప్పుకోము. ఆ ఇల్లు మేము గుంజుకోవాలి, ఆ భూమి మేము గుంజుకోవాలి, అక్కడ రోడ్డు వేస్తా అని చెప్తా, ఫ్యాక్టరీ కడతా అని చెప్తా, టాటా కంపెనీ పెడతా అంట, గాడిది గుడ్డు కానీ భూమి గుంజుకొని నేను తీరుతా. సగటు మనిషి దగ్గర విలువైంది ఏముండద్దు. మీరు నా పథకం పైనే ఆధారపడాలి. నేను ఇచ్చిన పథకం కోసమే తీరాలి. కానీ నా పథకం నేను నీకు ఇయ్యా. నీకు వైద్యం వద్దు, విద్య వద్దు. ఈరోజు ఏది మన స్కూల్లో పోవాలంటే సరైన వసతులు వద్దు, ఫీజు రియంబర్స్మెంట్ కట్టము. కానీ మీ విలువ మొత్తం మీరు పేదరికంలో బతకాలి, మా పైన ఆధారపడి బతకాలి. నా అసొంటి లంగగాన్లు దొంగగాన్లు కూడా ఈరోజు మంత్రులు, ముఖ్యమంత్రులు కావాలంటే, నీ అసొంటోళ్ళు నాకు ఓటేయాలంటే నువ్వు పేదరికంలో ఉండాలి బ్రదర్. అవసరమైతే దేశం వదిలేసిపో, అక్కడ పోయి బతుకు. ఈడ మాత్రం ఇవన్నీ నడవాయి. మేము ముగ్గురం ఉన్నాం,
బీఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది. మా ముగ్గురికి ఎవరిని కోటేసినా మాకు ఓటేసినట్టే. ముగ్గురిట్లో నా ముగ్గురు కాకుండా ఎవరికైనా కొత్తకైతే వేయరు కదా మీరు. ముగ్గురిట్లనే ఒకరికి వేస్తారు. ఆ ముగ్గురు మేమంతా ఒకటే. ఏంది కార్తీక్ గుడ్డు మీరు ఏం చేస్తారు మీరు? అటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. నా ప్రేయర్ ఇట్ ఈస్ మోస్ట్ రెస్పెక్టబుల్ ప్రేయర్. సుప్రీంకోర్టు గారిని విన్నవించిన, ప్లీజ్ ఇష్యూ ఎ రిట్ ఆఫ్ మ్యాండమస్ డైరెక్టింగ్ రెస్పాండెంట్ నెంబర్ 2 ప్రిన్సిపల్ సెక్రటరీ ఏజీ తెలంగాణ టు కండక్ట్ స్పెషల్ ఆడిట్. అసలు నా డబ్బు ఎక్కడికి పోయింది, నాకు రిటైర్మెంట్ పైసలు ఎట్లా ఇస్తారు ఏంటి తర్వాత, నాకు రిటైర్మెంట్ పైసలు వచ్చినాయి ఇచ్చినామని నీ ఆడిట్ రిపోర్ట్లో చూపించిండ్రు, అవి ఎక్కడి పోయినాయో నాకు తేల్చాలి అనేది నా మొట్టమొదటి పాయింట్. ఆ గజ దొంగ ఎవడో పట్టుకోవాలి, అర్థమైందా? అది ఓకే. సెకండ్ బెనిఫిట్ డైరెక్ట్ రెస్పాండెంట్ నెంబర్ 1 స్టేట్ తెలంగాణ టు క్లియర్ ఆల్ పెండింగ్ రిటైర్మెంట్. తర్వాతనే నేను నా పైసలు అడిగిన. ముందు నా డబ్బు ఎవడు దొబ్బుక తిన్నాడు, ఏ మెగా కృష్ణారెడ్డికి ఇచ్చిండ్రు, ఎవడెవడు వసూలు చేసుక తిన్నారు, ఎక్కడెక్కడ డైవర్ట్, దాని మీద ఆడిట్ చేయమన్నా. రెండోది ఏం చేసిన అంటే ఫస్ట్ నా రిటైర్మెంట్ అయిన పైసలు 13,000 ప్లస్ రిటైర్స్ విత్ 18% పిఏ ఇంట్రెస్ట్ వడ్డీతో సహా ఇవ్వాలని చెప్పిన. 18% వడ్డీతో సహా ఈరోజు నా పైసలు నాకు ఇవ్వాలని చెప్పిన. ఇంకోటి ఏం అడిగిందంటే ఇంట్రెస్ట్ వితిన్ 12 వీక్స్ 12 నెలలలో దయచేసి మీరు మా పైసలు మాకు ఇవ్వాలని 2 చేతులు జోడించి విజ్ఞప్తి చేసిన. మూడవది కాన్స్టిట్యూస్ ఏ కోర్ట్ మానిటర్డ్ మెకానిజం టిల్ ఫుల్ డిస్బర్స్మెంట్ పెండింగ్ ఫైనల్ హియరింగ్ డైరెక్ట్ రెస్పాండెంట్ నెంబర్ 1 to file an affidavit within 4 weeks disclosing number of retirees since 2023, total pending dues ఎంత ఉన్నాయి, budget allocation versus actual utilization of pensions, reasons for non-payment, pass orders as this honorable deems for the act of kindness the petitioner. ఓకేనా? ఇది ఇక నేను ఇచ్చినటువంటి నా పిటిషన్, అందులో ఉన్న కంప్లీట్ డాక్యుమెంటేషన్ A to Z వాళ్ళకు ఇవ్వడం జరిగింది. ఇంకో టోటల్ ఇక పైన ఉన్నది ది పర్సియల్ ఆఫ్ ద సెట్, ఇప్పటిదాకా హైకోర్టులో ఉన్నది. ఏ పర్సియల్ ఒక ఆయన పంపించింది. ఏ పర్సియల్ ఆఫ్ ది సెట్ మెమో రివీల్స్ దట్ సో ఫార్ 204 కంటెంప్ట్ కేసెస్ హ్యావ్ బీన్ కంప్లీట్ విత్ అండ్ 288 కంటెంప్ట్ కేసెస్ ఆర్ పెండింగ్ ఫర్ కాంప్లియన్స్. సిగ్గుండాలే కదా ప్రభుత్వానికి. ఇవి జడ్జిమెంట్ ఇచ్చినా అసలు ముట్టుకోలే. కంటెంప్ట్ కేసులు మొత్తము దాదాపు ఈరోజు 492 కేసులల్లా 249 కేసులు 4 కేసులు పరిష్కరించినాము. ఇంకో 289 కేసులు మేము పరిష్కరించాలి. కంటెంప్ట్ కేసులు అంటే కోర్టుల తీర్పులు వచ్చిన కేసులు ఎటుపోయినాయి, ఇవేటుపోయినాయి, ఇంకా రావాల్సిన జడ్జిమెంట్ రావాల్సిన కేసులు ఎటుపోయినాయి. కాబట్టి ఇవన్నీ చాలా అత్యంత దారుణమైన పరిస్థితులలో ఈరోజు ఎట్లున్న వాట్సాప్ చేస్తే వినా అంటే ఏందో ఎవరు మెసేజ్ పెట్టింది ఏందో. ఇంత దారుణమైన పరిస్థితి ఈరోజు ప్రభుత్వం నెలకొన్నదంటే ఇంతకు మించిన దౌర్భాగ్యం ఏమిటో చెప్పండి. ఎవరు మాట్లాడారు దీనిపైన ఈరోజు ప్రతిపక్షాలు. అందుకని నేను రేపంచెల్లి కేటీఆర్ గారిని కలుస్తా. హలో బ్రదర్, నేను ఇప్పుడు లైవ్లో మాట్లాడతారా? మాట్లాడండి, లైవ్లో ఉన్నారు మీరు, చెప్పండి అన్నా. నా పేరు చెప్పమంటారా? చెప్పు, ఏమైతే పిక్కునేదే ఉంది, వాడు పైసలు వేస్తాడు కదా. చెప్పు. నా పేరు పివై సత్యసాగర్ అన్న. నేను రిటైర్డ్ మాస్టర్ గా రిటైర్డ్ అయినా అన్న 2024 సెప్టెంబర్ లో అన్న. రిటైర్డ్. ఏ సబ్జెక్ట్ అన్న మీది? ఏ సబ్జెక్ట్ చెప్పేది? నేను బయాలజీ ఇంగ్లీష్ చెప్తానన్నా. అచ్చా, నీ విద్యార్థులు ఎంతమంది డాక్టర్లు అయినరు, ఎంతమంది ఇంజనీర్లు అయినరు, ఎంతమంది ఇదైనా చెప్పండి, జర తెలియాలి కదా అందరికి. నా 39 సంవత్సరాల్లో ఐటీ రంగంలో ఒక 27 మంది, ఒక డాక్టర్లకు ఒక 4, తర్వాత ఇంకా హై ప్రొఫెషన్స్ లో కూడా ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారన్న. వెరీ గుడ్. అయితే అన్న మా దయనీయ స్థితి ఏంటంటే అన్న, ఇవాళ మేము 39 సంవత్సరాలు నేను సర్వీస్ చేశాను. యూపీ, హై స్కూల్, ఎంఆర్పి అన్ని క్యాడర్లో కూడా నేను చేసి వచ్చానన్నా. ఇంత దయనీయ స్థితి నా సర్వీస్ ఎప్పుడు చూడలేదు. నాకు 63 సంవత్సరాలు ఇప్పుడు.
ఇంతవరకు ఒక్క పైసా రాలేదన్న నాకు పెన్షన్ తప్ప. నా జీపీఎఫ్ కూడా రాలేదన్నా. ఇవాళ నాకు 3 బిడ్డలు ఉన్నారు, ఒక బిడ్డ మ్యారేజ్ అయింది, ఇంకిద్దరు బిడ్డలు పెళ్లిళ్ళు చేయాలి, గృహం లేదు. తర్వాతనేమో గృహ నిర్మాణానికి అని అప్లికేషన్ పెట్టుకుందామని అక్కడ వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు అప్పులు కట్టలేకపోతున్నాము. ఈ దాచుకున్న పైసలన్నీ కూడా ఈ విధంగా గవర్నమెంట్ వంచిస్తుందని నేను అనుకోలేదన్నా. గవర్నమెంట్ రూల్ పెట్టి వాళ్ళ దగ్గర కట్ చేశారు బలవంతంగా. కట్ చేసి మా డబ్బులు మాకు ఇవ్వడానికి ఎందుకు వెనకాడుతున్నారో మాకు అర్థం కావట్లేదు. ఇంత ప్రజానాయకులు ప్రజాసేవ చేయడానికి వచ్చిన వాళ్ళు తమ జీతాలని బలంగా పెట్టి ఈ యొక్క ఉచితాలు ఇవ్వచ్చు కదన్నా. అన్న ఉచితాలు కూడా మనకి ఇస్తలేరా అన్న? ఏమి ఇస్తలేరు చెప్తున్నారు కదన్నా. ఏమి ఇస్తలే అంత ఆశ. అయితే అన్న నేను అనేది ఏంటంటే అంత ఉదార స్వభావం ఉన్నప్పుడు మా డబ్బులు ఇంకోళ్ళకి అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు మా సొమ్ము ఇంకోళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఇవాళ నా కొడుకు అన్నా ఇవాళ నా పరిస్థితి అంటే దయనీయం అంటే నా భార్య L1 L2 L3 L4 ఆస్టియోపోరోసిస్ ఉంది. అపోలో హాస్పిటల్ తీసుకుంటే అంటే ఎంత ఏదన్నా జర నాకు అర్థమైంది కానీ ప్రేక్షకులు కూడా అర్థం కావాలి కదా. ఎముకలు 4 కూడా వెన్నుపూస ఎముకలు లాస్ట్లీ 4 కూడా అరిగిపోయాయి అన్న. వాటికి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాము హైదరాబాద్ లో డాక్టర్ దుగార్ గారి దగ్గర అపోలో హాస్పిటల్లో. మాకు నెలకి 10,000 చొప్పున అయిపోతున్నాయి అన్న. మాకు హెల్త్ కార్డులు కూడా వర్తింపజేసే పరిస్థితి లేని దయనీయ స్థితిలో ఈ ప్రభుత్వం. ఎందుకు హెల్త్ కార్డు ఇస్తున్నారు? ఫ్రీ ఉచితం ఇస్తున్నాడు కదా. డిఎస్పీ గారు పెద్ద నోటీసే ఇచ్చిండు. ఎప్పుడు ఇవ్వట్లేదన్నా. ఆరోగ్య భద్రత కింద మొత్తము రిటైర్డ్ అయిన ఉద్యోగులకు అందరికి ఫుల్ ట్రీట్మెంట్ అంట కదా. ఇదంతా బుట్టి ఫాల్ట్ స్టేట్మెంట్లు అన్నా. కడుపు తగిలిపోతుందన్నా. ఇటు నేనేమో ఉషాముళ్ళ పుళ్ళనేమో కొలెస్ట్రాల్ కి వీటికి ట్రీట్మెంట్ లో ఉన్నానన్నా. ఇది నా దరిద్రానికి ఇంకేమైందంటే నాకున్నది ఒక కొడుకు. ఆ కొడుకు ఈ రోజే ఇక్కడ టెస్టులు తీసుకొచ్చాము. హైదరాబాద్ లో ఉండలేక ఖమ్మంలో మా బ్రదర్ ఉంటే అక్కడికి వచ్చాము. ఈ రోజే వచ్చాము. ఇక్కడ డాక్టర్ పాపారావు గారి దగ్గర తీసుకెళ్లి మొత్తం టెస్టులు చేయించాము. వాడికి గాల్ బ్లాడర్ రిమూవ్ చేయాలన్నారు. ఈ డబ్బు లేని పరిస్థితి. డాక్టర్ గారు కూడా అడిగారు మీకు పెన్షన్ డబ్బులు వస్తాయంటారా రావంటారా, మరి ఏంటి సార్ అన్నారు. మా పరిస్థితి ఇంత దయనీయంగా ఉంది సార్, ఏదైనా చూసి కన్సిడర్ చేయమని సార్ రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. ఈ రోజు టెస్ట్ చేయండి అన్నారు. ఇవాళ 10,000 దాకా అయిపోయినాయి అన్న. అయితే వారం రోజులు కొద్దిగా టాబ్లెట్స్ ఇచ్చారు. అవి వాడిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం అన్నారు. ఇంకా మమ్మల్ని కనికరించే నాదుడు ఎవడు లేడన్నా. నాకులా ఎంతో మంది బలైపోతున్నారు. ఇప్పుడు 30 మంది దాకా సరిపోయినప్పుడు కూడా మానవతా దృక్పథంతో ప్రతిపక్షాలు గాని ప్రభుత్వం గాని యూనియన్ నాయకులు గాని ఎవ్వరు నోరు తెరిచిన పాపని పోవట్లేదన్నా. ఎవరు పరిస్థితి ఏంటో అర్థం కాని పరిస్థితి అన్నా. అసలు మేము దాచుకున్నప్పుడు మేము భిక్షాందేయి అని అడుక్కునే దయనీయ స్థితి వచ్చిందన్న మాకు. దయచేసి దీని గురించే నేను ఒక వీడియో చేసి మీకు పెట్టానన్నా. తప్పకుండా అది కూడా టెలికాస్ట్ చేస్తా. మీకు వీడియో పెట్టానన్నా. దయచేసి దీని గురించి ఏం చేయాలో అర్థం కాలేదు. నేను మొన్న అటెండ్ కాలేకపోయింది కూడా అందుకే పర్లే నేను అటెండ్ కాకుండా కానీ నేను అందరి 13 మీదే కాదు ఉద్యోగులు కూడా నేను సుప్రీంకోర్టులో ఫైల్ చేసిన పిల్లు అన్న. ఇంకో రిక్వెస్ట్ ఏంటన్నా, మొన్న అప్లికేషన్ అది పెట్టాను, నేను పంపలేకపోయినాను. సరే పర్లే పంపు ఖచ్చితంగా మనం లాస్ట్ వరకు కొట్టాడదాము, చివరి వరకు కొట్టాడదాం. ఈరోజు ఆర్టికల్ 21 అందులో ఏం చెప్పిందంటే మీరు డిగ్రీతో బతకాలంటారు. డిగ్రీతో బతకాలి, మరి జీతాలు లేని ఎట్లా బతకాలి, పెన్షన్ లేని ఎట్లా బతకాలి, ఆరోగ్య భద్రత లేని ఎట్లా బతకాలి, అవన్నీ పెట్టినా అవన్నీ కూడా లేకుండా బతకాలంటాడు ముఖ్యమంత్రి గారు. వాళ్ళు బతకరంట కానీ మీరు బతకగలుగుతారంట, వాళ్ళు బతకలేరంట. అది కాదన్నా, వాళ్ళ 5 సంవత్సరాలు ఉద్యోగాలు చేసే వాళ్ళకి పెన్షన్లు కావాలి, ఫ్రీ రాయితీలు కావాలి, ఫ్రీ ఎక్స్పెన్సెస్ కావాలి. వాళ్ళు ఎలక్షన్ లోకి వచ్చేటప్పుడు ఏమి ఉండవు. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కోట్ల రూపాయలు వస్తాయి. ఈసీ కళ్ళు మూసుకొని ఉంటారు. అదే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా మేము ఏమి ఎక్స్ట్రా వచ్చినా సరే అక్కడ గవర్నమెంట్ పన్ను కట్టాలి. అన్ని బినామీ పేర్ల మీదకి వెళ్ళిపోతుంటాయి. అసలు రాజకీయాలు ప్రవేశించినప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి, వచ్చిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి అందరికి స్పష్టంగా కనబడుతూనే ఉంది కదా అన్న. అంతే కదా. ఇంత దయనీయ స్థితి ఏంటన్నా. అటువంటిప్పుడు మీరు జీపీఎఫ్ వసూలు చేయకూడదు, ఏపీజీని కట్ చేయకూడదు. మా వచ్చే మొత్తం ఇస్తే మనం ఎక్కడ దాచుకుంటాం కదా. అంతే కదన్నా. అంతే దగ్గర దాచిపెట్టుకొని మళ్ళీ మీతో మేము డబ్బులు తింటాం ఎందుకు ఏమన్నా. అంతే ఈరోజు ఎమ్మెల్సీలో మాట్లాడాలి కదా మేధావులు, ప్రశ్నించే గొంతుకలు. తిరుమల మల్లయ్య గారు పార్టీ పెట్టిండ్రు, ఈరోజు ఆయన మాట్లాడాలి కదా. కోదండరామ్ గారు మాట్లాడాలి కదా. తిరుమల మళ్ళీ వేస్ట్ పేలో ఆయన ఇన్ని మాట్లాడి ఆడి గురించి ఆ ఎస్ఐ కొట్టిండా ఈడు కొట్టిండా ఈ కాదు చూడాల్సింది. అసలు చదువు నేర్పినటువంటి గురువుల్ని అన్యాయం చేసినప్పుడు ఎప్పుడు బాగుపడ్డన్నా. నేను ఎందుకు అడిగినా తెలుసా సార్, ఎందుకంటే
ఇప్పుడు నాకు దాదాపుగా 13,000 రిటైర్డ్ అయిన వాళ్ళ దాంట్లో దాదాపు 9,000 మంది టీచర్లే ఉన్నారు. టీచర్లు, హెడ్ మాస్టర్లు వీళ్ళే ఉన్నారు ఎక్కువ శాతం. అదర్ సోర్స్ లేదన్నా, మాకు ఈ ఉద్యోగాలు జీతాలు తప్ప మాకు బయట నుండి వచ్చేటటువంటి ఉమ్. ఈ యొక్క లంచాలు ఇవన్నీ మేము ఎరగమన్నా. అవును. ఏమన్నా అవును. వాళ్ళకి వాళ్ళు ఉద్యోగాలు చేస్తారు సార్, లంచాలు కావాలి. వాళ్ళ ఎస్టీఓ కింద లంచాలు కావాలన్నా. అవును. మా బిల్లులు ఎస్టీఓ కింద పాస్ కావాలంటే లంచాలు కావాలి. నాలాటో ఏమిటో మాట్లాడితే మాకు పక్క పెడుతున్నారు. ఉమ్. అలాంటి దుస్థితి. ఖచ్చితంగా మీ డబ్బులు వచ్చేదాకా మన పోరాటం ఆగది, కొట్లాడుతూనే ఉంటాము. జీనా హైతో మర్నా సీకో, కదం కదం పర్ లడ్నా సీకో అనే నినాదం పెట్టుకొని మనం కొట్లాడదాము. బ్రదర్, ఏమన్నా వైద్యానికి ఏమైనా సాయం కావాలంటే నాకు తర్వాత ఫోన్ చేయి. నేను నాతో అయిన కాడికి నేను మీకు నాకు పరిచయం ఉన్నతో మాట్లాడి నేను చేపిస్తా. ట్రీట్మెంట్ ఓకేనా? నాకు ఆ గుడ్ విల్ ఉన్నది, నేను చేపిస్తా. రైట్, థ్యాంక్ యూ. రైట్. ఇటు చూసింది కదా, ఈ టీచర్ల చేతులలో ఎంతోమంది సైంటిస్టులు, ఎంతోమంది ప్రొఫెషనల్స్, ఎంతోమంది డాక్టర్లు, ఎంతోమంది ఇంజనీర్లు, ఎంతోమంది గ్రూప్ 1 ఆఫీసర్లు, ఎంతోమంది గ్రూప్ 2 ఆఫీసర్లు, ఎంతోమంది ఈరోజు వాళ్ళ బతుకు వాళ్ళ కాళ్ళపైన బతికేటట్టు నేర్పిన విద్యా గురువులు ఈరోజు కన్నీరు పెట్టుకుంటుండ్రు. టీచర్లు కన్నీళ్లు పెట్టుకుంటుండ్రు. ప్రధానోపాధ్యాయులు కన్నులు పెడుతుండ్రు. ఆలు వీళ్ళు నేర్పినటువంటి వారు ఈరోజు కన్నీరు పెడుతుండ్రు. వాళ్ళ భార్య బిడ్డను ఎత్తుకొని వైద్యమో రామచంద్ర అని చెప్పేసి ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అవన్నీ గుండె నిండా బరువు పెట్టుకొని చచ్చిపోయేటోళ్ళు, ఇండ్లు వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు, అప్పుల భయానికి ఇవన్నిటికి ఎవరు చెప్పాలి సమాధానాలు? ఈరోజు పోలీసులు కూడా బాధలైపోయారు. ఒక చెల్లె ఒక కామెంట్ పెట్టింది, దయచేసి మీరు కూడా ఆ వీడియో చూడండి. చెల్లె ఒక కానిస్టేబుల్, ఆ చెల్లె నాకే కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. అది ఓపెన్గా ఆమె పెట్టింది ఆరోగ్య భద్రత మీద. ఎక్కడ దాన్ని ఆరోగ్య భద్రత అని చెప్పేసి ఆమె పేరు పెట్టకుంటే, ఎందుకంటే ఆమె కానిస్టేబుల్ ప్రస్తుతం పనిచేస్తుంది. కానిస్టేబుల్గా ఉన్నటువంటి ఆమె ఈరోజు బాజాబ్తా ఒక వీడియో నేను పెట్టినటువంటి ఆరోగ్య భద్రత మీద పెట్టినట్టు వీడియో డిఎస్పి అంటే పోలీసు వాళ్ళు ఆరోగ్య భద్రత బ్రహ్మాండంగా నడుస్తుంది. ఈరోజు దవాఖాన బొంగన ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ ఛార్జ్ చేస్తుండ్రు, చకాచకా మంచిగా అయిపోతుండ్రు, వస్తుందని చెప్పేసి ఈరోజు బాజాబ్తా మీరు టైటిల్లో నో కార్పొరేట్ ట్రీట్మెంట్ ఫర్ తెలంగాణ పోలీస్ అని ఉంటుంది. అందులో కామెంట్ ఉంటుంది, మీరు చదవండి. దాదాపు ఒక పేజ్ కామెంట్ చదివింది. ఇగో ఇది కామెంట్, ఇది ఓకేనా? ఇది కామెంటు, ఇగో ఇది ఫోటో ఉంటుంది. ఇందులో ఏమని ఉంటుందంటే నాది నో కార్పొరేట్ ట్రీట్మెంట్ ఫర్ తెలంగాణ పోలీస్ అనే ఉంటుంది. బక్కా జెర్సన్ ఫ్యాక్స్లో 2 లైన్లు చదువుతా, మీరు తక్కింది అర్థం చేసుకోండి. ఇది ఒక కానిస్టేబుల్ దీనగాథ, ఒక మహిళా కానిస్టేబుల్ దీనగాథ. దయచేసి ఎవరైనా పోలీసులు ఉంటే, పోలీస్ అధికారులు ఉంటే మీరు కొన్ని రూల్స్ మీరు పెట్టుకోండి, మార్చుకోండి. సార్, నేను ఒక పోలీస్ కానిస్టేబుల్ సార్. మేము చేసే డ్యూటీకి ఇంటిలో వాల్యూ లేదు, నా చైల్డ్స్కి చూసుకునే టైం లేదు. 6 months అయిపోగానే మెటర్నిటీ లీవ్ అయిపోతుంది. 6 months బాబుని పక్కనే ఇంట్లో ఇచ్చి వస్తే ఒకరోజు డ్యూటీ మార్నింగ్ 8 PM వెళ్తే ఈవినింగ్ 9 అవుతుంది. బాబుకు ఫీవర్ వచ్చింది, 6 నెలల బాబుకు పాలు పట్టలేక పరిస్థితి ఉంది. నా డ్యూటీ ఏమో మళ్ళీ పొద్దున్నే మళ్ళీ 7 గంటలకు మళ్ళీ ఉరకాలి. పొద్దున్నే 7 గంటలకు రావాలని చెప్పేసి అధికారులు హుకుము చేసిండ్రు. మళ్ళీ సాయంత్రం 5 గంటలకు పర్మిషన్ అడిగిన, పర్మిషన్ లేదు, ఏం లేదన్నాడు. బాబుకు పాలు ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైంది, కానీ పాలు ఇవ్వలేకపోయినా. ఇంటికి వచ్చేసరికి బాబుకు జ్వరం వచ్చింది. బాబు ఒకటేసారి సీరియస్ అయ్యిండు. అక్కడికి వెళ్ళి హాస్పిటల్కి తీసుకొని సీఎం గారు అక్కడ ఏదో పెళ్ళికి తాజ్ కృష్ణ హోటల్కి వచ్చిందంట. అక్కడ నువ్వు అయినా ఇక్కడ నిలబడాల్సిందే అని చెప్పినట్ట. రాత్రి 8 దాకా నిలబెట్టిందంట. తిరిగి మళ్ళీ బాబుని తీసుకొని హాస్పిటల్కి తీసుకుపోయే పరిస్థితి వేస్తే మీకు ఫీవర్తో హాస్పిటల్కు అడ్మిట్ అయ్యాడు. యశోద హాస్పిటల్ సోమాజిగూడకు తీసుకెళ్ళిందంట. అయితే అక్కడ మీకు ఏది ఆరోగ్య భద్రత కార్డు లేదు, పనిచేయది, మీరు ఇక్కడికే తీసుకొని వెళ్ళిపోమని చెప్పిందంట. ఇక ఉన్న బంగారం అప్పటిదప్పుడు అమ్మిందంట. అమ్మేసి అక్కడ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయించిందంట. ఇది నేను కొన్ని ఇంపార్టెన్స్ అయినా దాదాపు ఇంత పెద్ద. ఈరోజు చాట భారతము ఇచ్చిండు డిఎస్పి గారు. ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చదువుతా. ఆయన ఇచ్చిండు స్టేట్మెంటు. ఆ స్టేట్మెంట్ చూస్తే ఇగో ఆరోగ్య భద్రతపై పుకారు నమ్మద్దు. దీని మీద బక్కా జెర్సన్ ఒకటే మాట్లాడి, బక్కా జెర్సన్ ఫ్యాక్స్లో మాట్లాడి, ఎవరు మాట్లాడాలి? పుకారు నమ్మద్దు. డిఎస్పి వెల్ఫేర్ శ్రీనివాసరెడ్డి గారు, పోలీసులకు ఇక నుంచి ఆరోగ్య భద్రత కేవలం నీస్ ఆసుపత్రులనే అని సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను పట్టించుకోవద్దు.
వెల్ఫేర్ డిఎస్పీ శ్రీనివాసరెడ్డి గారు శుక్రవారం నాడు ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. కార్పొరేట్ ఆసుపత్రుల ఆరోగ్య భద్రత చికిత్సలు యథావిధిగా కొనసాగుతున్నవి. అదనంగా ఎక్కువ ఖర్చుతో కూడిన దీర్ఘకాలిక చికిత్సకు ఓయమ్మో భలే చెప్తుండు. చికిత్స నీమ్స్ ఆసుపత్రిలో చేయించుకుంటే పూర్తి మొత్తాన్ని ఆరోగ్య భద్రతను చెల్లించడం జరుగుతుంది. పోలీసు అధికారులు వైద్య సేవల నిమిత్తం కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్తే రూపాయలు 5 నుండి 7.5 లక్షల వరకు చికిత్స పొందవచ్చు. మొన్న నన్ను గవర్నర్ ఇంటి ముందు అరెస్ట్ చేసి పంజగుట్ట పోలీస్ స్టేషన్ తీసుకుపోయింది కదా. తీసుకుపోయి ఒక కానిస్టేబుల్ ₹1,00,000 ఏదో వైద్యం అయితే కానీ వైద్యం లేదు, చలో ఇక్కడికి నడువని చెప్పిందంట. అదొక 7 లక్షలు అయినా కానీ పెట్టిందంట. మొన్న ఇక నీ కోట అయిపోయింది, చలో ఇక 3 రోజులు చదువుకొని వెళ్ళిపో అంటే ఇక బయటికి వెళ్ళిపోయినట్ట. నన్ను అరెస్ట్ చేసి తీసుకుపోయిన నాకు చెప్పిన స్టోరీ అది. వారి కుటుంబ సభ్యులకైతే 1,00,000 నుంచి 2 లక్షల వరకు చికిత్స తీసుకోవచ్చంట. ఇది ఒక ఏడాదిలో ఎన్నిసార్లు అయినా పొందవచ్చు అంట. నీ దండం పెడతా సార్. ఇగో సర్కులర్ నా దగ్గర బాజాప్తా ఉంది. అది సర్కులర్ రిలీజ్ చేసింది సార్లు, అర్థమైందా? ఇది ఈరోజు తెలంగాణ పోలీసులకు విలువ లేదు. ఈరోజు కొంతమంది ఉంటారు, లంచగొండ్లు ఉంటారు, కానీ మామూలుగా ఈరోజు చాలామంది ఆరోగ్య భద్రత లేదు, డ్యూటీలు వేలపాలలు లేవు. ముఖ్యంగా మహిళలు పనిచేసి ఈరోజు హోంమంత్రిని దగ్గర పెట్టుకుంటావు, విద్యాశాఖని దగ్గర పెట్టుకుంటావు, మున్సిపల్ శాఖని దగ్గర పెట్టుకుంటావు. ఈరోజు మహిళా కానిస్టేబుల్ ఎదుర్కొంటున్న సమస్యలు ఎప్పుడైనా విన్నావాను? వాళ్ళతో ఎప్పుడైనా మాట్లాడినావా? వాళ్ళ సమస్యలపైన ఎప్పుడన్నా ఒక మీటింగ్ వాళ్ళతో నిష్ఠాగోష్ఠి పెట్టుకున్నావా? ఈరోజు కొంతమందికి కొన్ని ఇవ్వాలి, వాళ్ళ ఇబ్బందులు ఏముంటే వాళ్ళకి తెలుస్తుంది. ఏ సమయంకి వెళ్ళి కొంత టైం వాళ్ళకు ఈ టైంకి వెళ్ళి ఈ టైం వరకు మీరు డ్యూటీ చేయొచ్చు అని చెప్పాలి. తప్పని సమయంలో వాళ్ళతోని ఇవాళ ఎమర్జెన్సీ ఉందా, మేము ఆల్టర్నేట్ చేసుకుని అని చెప్పాలి. ఈరోజు వాళ్ళ గౌరవం ఇదా? ఈరోజు రియల్గా రోడ్ల పైన బందోబస్తుగా వాళ్ళు అక్కడక్కడ కొంచెం నిలబడతారు. డ్యూటీ కొంచెం టైం కొంచెం పక్కా అత్యవసరం ఏం అవసరమో. నేను ఐఆమ్ సన్ ఆఫ్ ఎ పోలీస్ ఆఫీసర్, అర్థమైందా? నేను కూడా ఒక పోలీసు వ్యక్తి కొడుకునే. నాకు తెలుసు ఏ విధంగా డ్యూటీ ఉంటుందో. రాత్రి ఉండేది పగలు ఉండేది, 24/7 108 అంబులెన్స్ లెక్క పని చేయాల్సిందే. కానీ మహిళలకు వచ్చి ఒకటి ఇవ్వాలి ఆ స్టేట్మెంట్. అది ఎవరిచ్చిండ్రో ఏందని ఎంక్వైరీ చిల్లర కథలు బంద్ చేయండి. పోలీస్ ఆఫీసర్లు చెప్తున్నా. కొంతమంది చిల్లర కథలు ఎంక్వైరీ ఎవరు చేసిండు, ఎవరు రాసిండు, ఇది ఇవన్నీ తిస్మార్ ఖాన్ పనులు బంద్ చేయండి. ఈరోజు బంద్ చేసి దీన్ని ఏ విధంగా మనము వాళ్ళను మంచి చేసుకోవాలి. ఈరోజు చాలామంది ఉంటారు. నేను వాళ్ళ గురించి మా ఇబ్బంది పడే వాళ్ళ గురించి మాట్లాడతాను. ఆర్టికల్ 21 అనేది ఇంప్లిమెంట్, డిగ్నిటీ ఆఫ్ లైఫ్, డిగ్నిటీ విత్ మన రైట్ టు డిగ్నిటీ ఆఫ్ లైఫ్. ఇది చాలా ఇంపార్టెంట్. దానికోసం మనందరం ప్రయాసపడాలి, పోరాటం చేయాలి. ఒక 2 డేస్ హెల్త్ బాగాలేక కొంచెం ఇది తీసుకున్నా. ఇవాళ మార్నింగ్కి వెళ్ళి ఈ సమయం వరకు నేను సుప్రీంకోర్టు అది అయ్యేదాకా కూడా నేను దానిపైనే ఉన్నా. దాని తర్వాత కొంచెం పేపర్ వర్క్ ఉండే, రేపు పొద్దుగాల చేయాల్సిన పనులన్నీ కూడా రెడీ చేసుకొని పెట్టుకున్నా. సమస్యలు అనేకం ఉన్నాయి తెలంగాణలో. అవుట్ సోర్సింగ్ అక్కడనే ఉన్నాయి, కాంట్రాక్ట్ ఉద్యోగులు అక్కడనే ఉన్నాయి. ఇవాళ ఒక ఆటో ఆయన భాస్కర్ అంటే ఆయన కలిసిండు, ఆయన సమస్యలు మా ఆటో ఇష్యూస్ ఉన్నాయి. బయటకు వెళ్ళి ఆటోలో అక్కడ ఫ్రీ బస్సులు పెట్టిన ఆటోలు ఎవరు ఎక్కుతారంట. ఊర్లలో ఉన్న ఆటోలు వచ్చి మొత్తం హైదరాబాద్ మీద పడ్డాయి. ఈరోజు ఊబర్ రోడ్ ఒక దిక్కు పడుతుంది. అట్లా అనేకమైన సమస్యలు ఈరోజు ఉన్నాయి. కాబట్టి ఇవన్నిటిపైన కూడా చేయాలంటే ఈరోజు ప్రతిపక్షాలు పండుకున్నాయి, పాలక వర్గంతో చేతులు కలిపినారు, మేధావులు ప్రశ్నించే గొంతుకలు బానిసలు అయిపోయారు. కాబట్టి ఈరోజు ఇంకొక ఇంపార్టెంట్ విషయం నేను మీకు చెప్పాలి. తీర్మాన్ మల్లయ్య గారు ఒకలే మంచోళ్ళు. ఒకటి అవుట్ ఆఫ్ సబ్జెక్ట్, తీర్మాన్ మల్లయ్య గారు ఒకలే మంచోళ్ళు. తీర్మాన్ మల్లయ్య గారు ఒకలే ఎందుకు మంచోళ్ళు అంటే, ఈరోజు ఆయన 8 మంది అందరినీ తిడతాడు. జానారెడ్డి గారిని తిడతాడు, నాయకులను, పెద్ద పెద్ద నాయకులను తిడతాడు, చిన్న నాయకులను తిడతాడు, ఎస్ఐలను తిడతాడు, సిఐలను తిడతాడు, చిల్లర మాటలు తిడతాడు, బండబూతులు తిడతాడు. ఇక లాస్ట్కి మొన్న ఒక సాయి అనే అబ్బాయి, ఆ అబ్బాయి ఆయన ఆఫీస్కి పోయి ఆయన ఆఫీస్ దగ్గర తగలబెట్టుకొని చచ్చిపోయాడు. కిరోసిన్ పోసుకొని పెట్రోల్ పోసుకొని చచ్చిపోయాడు. ఈరోజు వాళ్ళ భార్యకు అటుపైన ఆదివారం రోజు 20,000 రూపాయలు ఇంటి కిరాయి కట్టాలని హాస్పిటల్కి పోయి తీర్మాన్ మల్లయ్య గారి దగ్గర పోయింది. తీర్మాన్ మల్లయ్య గారు 20,000 ఇచ్చిండ్రు, అది తప్పు కాదంటలేదు. అయితే ఆ వీడియో తీసి ఆయన ఇన్స్టాగ్రామ్లో పెట్టుకున్నాడు. పెట్టుకుంటే అది తీసేయమని నా 4-5 సార్లు పోయిందంట. ఇదంతా ఆడియో రికార్డింగ్ మనం అంతిన్నాం.
వాళ్ళ భార్య ఏం చెప్పింది, మా ఇజ్జత్ పోయింది, బిచ్చగాన్ లెక్క అయిపోయినారా అని చెప్పి వాళ్ళ అత్తగారు అంతా తిడితే ఈయన దానికోసం పోయిండు. మొత్తానికి అక్కడ చచ్చిపోతే ఆయనతోని బీసీ నినాదం కోసం చచ్చిపోయిందని చెప్పి ఆ శవాన్ని వాడుకునే ప్రయత్నం చేసిండు. కానీ ఈ రికార్డింగ్ బయటకు వచ్చేటప్పుడు అది మొత్తం ఇదేంటి. దీన్ని టెలికాస్ట్ చేసి ఇది బయటకు తీసింది బిగ్ టీవీ, కానీ బిగ్ టీవీ మీద కేసు పెట్టలేదు. ఎందుకు కేసు పెట్టలేదు బిగ్ టీవీ మీద? ఎందుకు పెట్టలేదు అంటే ఈయనకు బాగా దగ్గర, ఎవరికి, రేవంత్ రెడ్డి గారికి దగ్గర కాబట్టి బిగ్ టీవీ మీద పెట్టలే. బిగ్ టీవీ ఆడియో బయటికి వచ్చిన తర్వాత బిగ్ టీవీలో ఆడియోను తీసుకొని వీళ్ళు ఎగ్జాక్ట్ చేసుకొని అన్ని ఛానళ్ళు ఓకే టీవీ శ్రావ్య గారు కానీ లేకుంటే క్రాంతి గారు ఇట్లా అందరు ఛానల్ వేస్తే వాళ్ళందరి మీద ఈరోజు కేసులు పెట్టిండ్రు. 8 మంది మీద కేసులు పెట్టిండ్రు. ఈరోజు 39 మంది రిటైర్డ్ ఎంప్లాయీస్ చచ్చిపోయినరు. నువ్వు ఎమ్మెల్సీవి, నీకు జీతం ఇస్తుండ్రు, నీ కారు వాడుకుంటున్నావు, ఎలవెన్స్లు వాడుకుంటున్నావు, గన్మెన్లు వాడుకుంటున్నావు, ప్రశ్నించే గొంతుకని అంటావు, సొంత పార్టీ పెట్టినావు. 30 మంది ప్రాణాలకు విలువలేదా? 13,000 మంది ఈరోజు ఒక్కొక్క టీచర్ పైసలు నీ బడి పంతులు నీకు చదువు చెప్పిన వాళ్ళు ఈరోజు రిటైర్మెంట్ పైసల ఇబ్బంది వాళ్ళ గురించి మాట్లాడడానికి లేదా? ఈరోజు ఒకసారి శ్రావ్య గారిని ట్రై చేస్తా, అమ్మ అయితే జర మాట్లాడుతుంది. ఎవరి మీద కేసులు పెట్టిన దగ్గర ఆ పేపర్ లేదు, కానీ వచ్చింది. దాదాపు అంతమంది మీద కేసులు పెట్టిండ్రు. శ్రావ్య గారి ఛానల్ అన్నీ కూడా రిటైర్మెంట్ ఎంప్లాయీస్కి అవుట్ రైట్ సపోర్ట్ చేసినాయి. శ్రావ్య గారు, క్రాంతి గారు, మళ్ళీ అన్ని ఛానళ్ళు అన్నీ వాళ్ళు కవర్ చేసిండ్రు. అందరం కూడా మనం వచ్చినాం, వీళ్ళందరితోని ఇది చేసినాం. కానీ ఈరోజు వాళ్ళు మాత్రము మాట్లాడకుంటే వాళ్ళు మాత్రం ఈరోజు మౌనంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇక ఇంతకు మించిన, ఎందుకంటే మా జనరల్ సెక్రటరీ కూడా, నేను కూడా ఈరోజు యూట్యూబ్ ఛానళ్లకు యూనియన్ ఉన్నది, ఆ యూనియన్కు నేను దీనికి మన అడ్వైజర్గా ఉన్న రజనీకాంత్ గారు ప్రెసిడెంట్ అధ్యక్షునిగా ఉన్నారు. రజనీకాంత్ గారితో, పుప్పార రజనీకాంత్ గారితో కానీ మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అయితే ఈరోజు వీళ్ళందరూ కలిసి ఇంత భయంకరంగా కేసులు పెట్టి ఇష్టానుసారంగా ఈరోజు మాట్లాడే పరిస్థితి వచ్చిందంటే మనం అర్థం చేసుకోండి మనం ఎక్కడున్నాం, ఏందున్నాం. ఈరోజు ప్రశ్నించే గొంతుకలు ఈరోజు ఇంతమంది ఇబ్బంది పడతా ఉంటే హ్యూమన్ రైట్స్ వైలేషన్ అయితే. అన్న నమస్తే అన్న, సారీ అన్న నేను నీకు చెప్పకుండా లైవ్లో తీసుకున్నా చాలా. అన్న ఇప్పుడు మీరు TDMA రాష్ట్ర అధ్యక్షులు, వాస్తవానికి మీరు అధ్యక్షులైన తర్వాత సోషల్ మీడియా మీద కానీ ఎవరి మీద కానీ ఎప్పుడు దాడులు జరిగినా వెంటనే స్పందిస్తున్నారు, నిర్వాడుతున్నారు. నేను ఇప్పటిదాకా లైవ్ బయట ఉండే, ఇప్పుడు లైవ్లో చాలామంది ఉన్నారు. రిటైర్మెంట్ ఎంప్లాయీస్ దాదాపు 30 మంది చచ్చిపోయినరు. మరి ప్రశ్నించే గొంతులు మాట్లాడతలేవు, వాటిపైనే ఉన్నా. కానీ ఈరోజు ఇవాళ కేసు అయిన వాళ్ళందరూ, నాకు బాధ ఏంటంటే అందరూ కూడా రిటైర్మెంట్ ఎంప్లాయీస్ వాళ్ళకి సపోర్ట్గా నిలబడ్డారు, ఇంక్లూడింగ్ మీ ఛానల్తో సహా. ఓకేసి శ్రావ్య గారు కానీ, క్రాంతి గారు కానీ ఈరోజు అందరూ కూడా నిలబడ్డారు. వాళ్ళందరి మీదనే కేసులు ఇది బయట పెట్టిందేమో బిగ్ టీవీ. ఇప్పుడు సాయితోని మాట్లాడింది, ఆ రికార్డింగ్ చేసింది, లోపలిపై గొడవ చేసింది, అవన్నీ బయట పెట్టింది బిగ్ టీవీ మీద కేసు లేదు. కానీ ఈరోజు రిటైర్మెంట్ ఎంప్లాయీస్ యొక్క దీన్ని బయట వేసిన వాళ్ళు, ఆ వీడియో ఆ ఫోన్ కాల్ పైన స్టోరీ చేసిన వాళ్ళ మాత్రం మీద కేసులు పెట్టిండ్రు. అలా నేను కూడా చేసిన స్టోరీ, నా మీద కూడా పెట్టలే. అయితే ఈరోజు అసలు ఎమ్మెల్సీ చేయాల్సిన డ్యూటీలు ఏంది, ఆయన చేస్తున్న డ్యూటీ ఏంది ఒక్కసారి మీరు చెప్పండి అన్న. దాదాపు 192 మంది లైవ్లో ఉన్నారన్న, అందరు వింటారు. చెప్పండి అన్న, మీరు అధ్యక్షులు పుప్పాల రజనీకాంత్ గారు. అందరు లైవ్ లో ఉన్న అందరికి కూడా నమస్కారం. ముఖ్యంగా ఏంటంటే ఎమ్మెల్సీగా ఉన్న తీన్మార్ మల్లన్న పట్టభద్రులు ఎమ్మెల్సీ. ముఖ్యంగా పట్టభద్రులు ఎమ్మెల్సీ ఆయన విధి విధానాలు ఏముంటాయంటే, పట్టభద్రులు ఎవరైతే ఉన్నారో, నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి, అలాగే ఉద్యోగస్తులకు సంబంధించి, ఇప్పుడు మీరు చెప్పిన పట్టభద్రులు రిటైర్డ్ అయిన కూడా ఓట్లు వేసి ఉంటారు నాకు తెలిసి. వాళ్ళందరి బాగోగులు చూడాలి. ఇప్పటి వరకు ఎవరి బాగోగులు కూడా పట్టించుకోలేదు తీర్మానం వలన. మళ్ళీ ఆయన కాన్సెప్ట్ ఏంటంటే, కాంగ్రెస్ లా మంత్రి పదవి రాకపోవడం వల్ల కేవలం ఆయన పార్టీ పెట్టిండు, పార్టీలకి వెళ్ళగొట్టిరు. ఏదో అల్లరి చేస్తే భయపడతారు అనుకున్నారు, బ్లాక్ మెయిల్ చేస్తే భయపడతారు అనుకోండి, భయపడి మంత్రి పదవి వస్తుంది అనుకున్నాడు. అది కొంచెం వికటించి ఏంటంటే సస్పెండ్ చేసిరు, బయటకు వచ్చిండు. ఇప్పుడు బయటకు వచ్చినాక కూడా కనీసం పట్టభద్రుల గురించి పట్టించుకున్నది లేదు. అటువంటిప్పుడు ఏంటంటే రైట్ టు రీకాల్ అని ఒక మాట చెప్పిండు మనకు తీర్మానం వలన. అంటే పని చేయకపోతే నువ్వు దిగిపోవాలి అని చెప్పేసి. సో పని చేస్తలేడు, మనం కూడా రైట్ టు రీకాల్ అనాలి. అంటే మనకు హక్కు ఉన్నది అని ఆయన నేర్పినదే. సో
రైట్ టు రీకాల్ చెప్పాలి. ఇకపోతే ఇంకొక విషయం ఏంటంటే బీసీ ఉద్యమం అంటాడు. పట్టభద్రుల ఎన్నికలలో మాత్రం బీసీ ఉద్యమం లేదు. ఆయన ఎప్పుడైతే పట్టభద్రుల ఎన్నికలలో పోటీ చేసిండో అప్పుడు బీసీలు మాత్రమే నాకు ఓటేయాలనే నినాదం అయితే లేదు. అప్పుడు తర్వాతనే స్టార్ట్ చేసిండు. ఎందుకంటే అప్పుడు బీసీలు మాత్రమే ఓటేయాలంటే ఓడిపోయే అవకాశాలు ఎక్కువ ఉండే. ఎందుకంటే కాంగ్రెస్ నుంచి పోటీ చేసిండు కాబట్టి. అంటే తీర్మానం వలన ఆయన సొంత లాభం కోసం మాత్రమే ఎజెండా పెట్టుకున్నాడు. దీనిలో భాగంగా మొన్నటికి మొన్న ఒక సాయి ఈశ్వరాచార్య అనే వ్యక్తి చనిపోయిండు. ఆ చనిపోయిన దాంట్లో చాలా మంది యూట్యూబ్ ఛానల్ ఎవరి ఆరోపణలు వాళ్ళు చేస్తారు. ఇప్పుడు నా మీద కూడా ఆరోపణలు చేసేవాళ్ళు ఉంటారు, మీ మీద చేసేవాళ్ళు ఉంటారు, ఆరోపణలు చేస్తారు. సో సాయి ఈశ్వర్ చారి అనే వ్యక్తి చనిపోతే దానికి కారణాలు ఏంటంటే నేను ఏడ్చిండు, అంతగానో ఎందుకు ఏడుపు వచ్చింది, నేను కావాల్సుకొని నటించిండు అని కొంతమంది. మరి కొంతమంది ఈయన తొందర పడిపోయి డబ్బు ఎందుకు ఇచ్చిండు, అంత డబ్బు 5 మూల 15 లక్షలు, మనిషికి 5 లక్షలు అని 15 లక్షలు ఇచ్చిండు. సో ఇంత డబ్బు ఎందుకు ఇచ్చిండు, ఎవరు ఈయన డబ్బు. సో ఈయనకు భయం స్టార్ట్ అయింది. మొత్తానికైతే కారణం ఈయననే అని చెప్పేసి ఒక వీడియో వచ్చింది అని చెప్పేసి కొంతమంది ఆరోపణలు చేసిండ్రు. సో ఆరోపణలకు ఏం చేయాలంటే నిజంగానే బీసీ ఉద్యమం చేసే వ్యక్తి అయితే ఇప్పుడు కేసులు ఎవరెవరి మీద అయితే కేసులు పెట్టిండో వాళ్ళందరూ కూడా బీసీలు ఎస్సీలు అందులో. సో వాళ్ళందరి మీద పెట్టిండు. అలాగే మన యూట్యూబ్ ఛానల్ ఆయన లెక్కన యూట్యూబ్ ఛానల్ నడుపుకుంటోళ్ళు. సో అటువంటి వాళ్ళ మీద కక్ష కట్టి కేసులు పెట్టిండు ఆరోపణలు చేసినందుకు. ఒకవేళ ఆయన నిజంగానే బీసీ ఉద్యమం చేసే వ్యక్తి అయితే ఆయన ఏం చేయాలి, ఆయన మీద ఆయననే ఎంక్వైరీ చేసుకోవాలి. దానికి ప్రధాన కారణం ఏంటని చెప్పాలి, లేదా కౌంటర్ చేయాలి. ఆయన వీడియోల పరంగా కౌంటర్ చేయాలి. బిగ్ టీవీ మీద మాట్లాడిండు, గలీజ్ మాటలు మాట్లాడిండు. కుండీల రేవంత్ రెడ్డి పోతే దోషులతో తినమని చెప్పేసి అటువంటి గలీజ్ మాటలు మాట్లాడిన తీర్మానం వలన మరి అదే రేవంత్ రెడ్డితో కలిసి పనిచేసిండు. అప్పుడు ఆయన కూడా కుండీల చేతులు పెట్టుకొని తినడా మరి ఏంది అనేది చాలా మంది ప్రశ్నిస్తా ఉన్నారు. నేనే కాదు, చాలా మంది ప్రశ్నిస్తా ఉన్నారు. కాబట్టి ఏ చెట్టు కింద ఆ పాట పాడినట్టు కాకుండా మరి తీన్మార్మల్లన్ అనే వ్యక్తి పక్కదారి పట్టిండు. కంట్రోల్ చేయాల్సిన పూర్తి బాధ్యత యూట్యూబ్ ఛానల్ అది ఉన్నది. అలాగే ఇప్పుడు ఈ యొక్క లైవ్ చూసేటోళ్ళందరి మీద కూడా ఉన్నది. ఎందుకంటే కంట్రోల్ చేయాలి తీన్మార్మల్లన్ను, లేకపోతే చాలా ప్రమాదం. చాలా మంది కూడా కామెంట్స్ ఏం పెడతా ఉన్నారంటే తీన్మార్మల్లన్న ఎవరినైనా ఆరోపణ చేస్తాడు, ఆయన మీద ఆరోపణ చేస్తే మాత్రం బ్లాక్ మెయిల్ చేస్తాడు, దాడులు చేస్తాడు, రౌడీజం గుండాయిజం చేస్తాడు, ఒక నియంతృత్వ పోకడ పోతాడు అని చెప్పేసి కూడా చాలా మంది కామెంట్లు పెడతా ఉన్నారు. సో ఇది చూస్తే కూడా అట్లే అనిపిస్తా ఉన్నది. గతంలో తీన్మార్మల్లన్న మీద కల్వకుంట్ల కవిత టీము దాడి చేసినప్పుడు, జాగృతి టీం దాడి చేసినప్పుడు కూడా నేను స్పందించిన తోటి యూట్యూబ్ ఛానల్ గా నేను స్పందించి దీన్ని ఖండిస్తున్నాం అని చెప్పినాం. అయినా తీన్మార్మల్లన్నలో మార్పు లేదు. కాబట్టి ఖచ్చితంగా తీన్మార్మల్లన్న పైన ఉద్యమించాలి. మీ యొక్క వ్యూవర్స్ కూడా చెప్తా ఉన్నా, మీకు కూడా చెప్తా ఉన్నా, కంపల్సరీ మనం ఒక ప్రత్యేక కార్యాచరణ తీసుకోవాలి. ఎందుకంటే ఇంతమంది మీద కేసు పెట్టడం అనేది మరి ఆయన బీసీఎస్సీల కోసం పనిచేస్తానన్నాడు. బీసీఎస్సీల మీదనే కేసులు పెట్టిండు. కాబట్టి ఇప్పుడు ఎవరైనా కేసులు పెట్టినా కేసులు పెట్టిన ఎవరెవరి మీద పెట్టినా దాంట్లో కేసులు పెట్టిన న్యూస్ లైన్ శంకర్ మీద పెట్టిండ్రు. నెక్స్ట్ ఓకే టీవీ శ్రావ్య గారి మీద, వైస్ టీవీ రాములమ్మ మీద, నెక్స్ట్ కేఆర్ టీవీ క్రాంతి మీద, తల్వార్ తాత మీద, చిలుక ప్రవీణ్ మీద చాలా మంది మీద పెట్టండి ఇంకా కేసులు. అందరి మీద కూడా కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ కాదు 3-4 పోలీస్ స్టేషన్లలో పిటిషన్ ఇచ్చారు. ఒక ఉద్యమ అన్న గతంలో తీర్మార్మల్లయ్య గారిని బీఆర్ఎస్ ప్రభుత్వం అరెస్ట్ చేస్తే నేను జాతీయ మానవ హక్కుల కమిషన్ లో కేసు వేసిన నంబర్ 1. రెండోది ఆయన అడ్వకేట్ శరత్ గారి కూడా ఇండైరెక్ట్ గా నా ద్వారానే ఆయనకు పరిచయం. ఆయన వల్లనే ఆయన బయటకు వచ్చిండు. రెండవది ఈ రోజు ప్రశ్నించే అంటే ఇప్పుడు ఆయన జైల్లో ఉంటే ఒక తీరు ఉంటుంది, ఈ రోజు ఆయననే రూలింగ్ గవర్నమెంట్ లెక్క మారిపోయి ప్రశ్నించే గొంతుకలు వెలికి తీసేటువంటి వాటిపైన ఈరోజు కేసులు పెడుతుందంటే ఈయన ఇప్పుడు రూలింగ్ గవర్నమెంట్ ఆపోజిషన్ లీడర్ అన్న ఏది లేదు. ఆయన చుట్టుపక్కల ఉన్నోళ్ళు కూడా ఏదో ఉంటది అనుకొని పోయినారు పార్టీలోకి. సో ఏం లేదని చెప్పి చాలా మంది నాకు ఫోన్లు కూడా చేస్తా ఉన్నారు, మేము తీర్మార్మల్లన్న పార్టీలో ఏదో ఉంటది అనుకున్నాం, ఏం లేదు అని చెప్పేసి. ఇంకా చాలా ఉన్నాయి ఆయన అరాజకాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఆయన ఊళ్ళోనే సర్పంచ్ ఎన్నికలలో సర్పంచ్ గెలిపించుకునేందుకు మరి గంత పెద్ద మొత్తంలో అమౌంట్ పంచుతా ఉన్నారు. మరి ఈ డబ్బంతా ఎక్కడి నుంచి వచ్చింది అనేది కూడా ఆలోచించాల్సిన విషయం అవుతున్నది. ఇప్పుడు ఇవాళ దాదాపు 30 మంది చచ్చిపోయిన రిటైర్ అయిన పైసలు లేక, వైద్యం తీసుకోలేక, హాస్పిటల్ లేక ఈరోజు ఇప్పుడు మీరు చెప్పిన ఛానల్లే ఓకే టీవీ శంకరు, చిల్క ప్రవీణ్, కేఆర్ టీవీ క్రాంతి, రాములమ్మ వీళ్ళే కవర్ చేసిండ్రు. మీరు మనము ఈరోజు ఆ ఛానల్ విజయవాడ జర వెలుగులు ఉన్నాయి, వీళ్ళవి ఎవరేస్తలేవనా. ఖచ్చితంగా మనం రేపు టీడీఎంఏ తరఫున కూడా గట్టిగా నిలబడదాం. నా రిక్వెస్ట్ ఏంటంటే
రిటైర్మెంట్ ఎంప్లాయీస్ తరఫున మనం కూడా టీడీఎంఏ కూడా జర గట్టిగా నిలబడాలని నా విజ్ఞప్తి అన్న. తప్పకుండా మీరు ముఖ్య సలహాదారులుగా ఉన్నారు టీడీఎంఏలో, కాబట్టి మీరు కంపల్సరీ అది మంచి అంశమే. మనం రిటైర్డ్ అయిన వాళ్ళకు బెనిఫిట్స్ రావడం లేదు, అలవెన్సెస్ రావడం లేదు, కాబట్టి కంపల్సరీ వాళ్ళ తరఫున తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ కంపల్సరీ వాళ్ళకు సపోర్ట్ చేస్తుంది, వాళ్ళకు చేదోడు వాదోడుగా ఉంటది. దాని ప్రకారం మనం ప్రణాళిక కూడా రూపొందించుకుందాం. తప్పకుండా ఇలా సుప్రీంకోర్టులో పిల్లు కూడా ఫైల్ చేసిన అన్న, అందుకని లేట్గా పెట్టినా, మీకు అది కూడా పంపుతా. థ్యాంక్ యూ అన్న, మంచి పని చేశారు, కంగ్రాచులేషన్. రైట్ అన్న, థ్యాంక్ యూ అన్న, నమస్తే. మంచి పని చేశారు అది. ఓకే అన్న, ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ. ఇది పుప్పాల రజనీకాంత్ గారు, ఈయన కూడా ఛానల్ ఉంది. ఈయన కూడా ఈరోజు నేను ప్రతి ఒళ్ళను మద్దతు ప్రకటిస్తా. ఇప్పుడు ఉద్యమం అంటే ఏందో ఖచ్చితంగా రుచి చూపెడదాం. మనం కూడా ఏవిఎన్ రెడ్డి గారు బ్రదర్ అన్న, ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి గారు చవట దద్దమ్మ ఒకసారి కూడా పెన్షనర్స్ గురించి, ఎంప్లాయీస్ డిఏ పిఆర్సీ గురించి మాట్లాడలేదు. వీళ్ళు వేస్ట్ గాళ్ళు, వీళ్ళు కాదు ఇట్లా మంచి చక్కని పేర్లు తెచ్చుకుంటుండ్రు. ఒకసారి కామెంట్స్ కూడా చాలామంది పెట్టిండ్రు. ఒకసారి వాళ్ళని కూడా మనం గౌరవించాలి. అటాకింగ్ సిగ్గులేని గవర్నమెంట్ తెలంగాణ. నన్ను పొగిడినవి మాత్రం నేను చదువా, నన్ను పొగిడినవి నేను చదవా, కానీ కేవలం సబ్జెక్ట్ వైజ్ నేను చదువుతా. తెలంగాణ సీఎం గారు వాట్ ఆర్ యూ డూయింగ్, వేర్ ఆర్ యూ సార్, హీఈస్ బిజీ విత్ బిజినెస్ మ్యాన్. ఓకే, వై వెరీ వెల్ రిటైర్డ్. సంక్షేమ కార్యక్రమాలకు వాళ్ళకి ఇస్తలేరు సార్. ఓకే, ఇవన్నీ సరే. ఏమున్నా అందరికీ నమస్కారం. ఇప్పటి వరకు ఉన్నందుకు ఖచ్చితంగా ఈ ఛానల్లో ఫాలో కండి. బక్క జడ్సన్. నేను ఈ ఛానల్ కోసం కాదు, ఉద్యమానికి ఈరోజు ఛానల్ చూసినాం కదా, అందరు నేను ఎవరైతే పనిచేసిందో వాళ్ళందరూ కూడా ఎవరెవరితోనైతే వీళ్ళు ప్రజలతో రేపు ఉంటారనుకుంటున్నారు, ఈరోజు అందరూ కూడా వాళ్ళు ప్రభుత్వంతో చేతులు కలిపి ఈరోజు ప్రభుత్వం తరపు నిలబడ్డోళ్ళ తరపున, ప్రజల తరపు నిలబడ్డోళ్ళ తరపున కూడా ఈరోజు ప్రశ్నించే గొంతుల పైన కూడా కేసులు పెడుతుండ్రు. ఈరోజు రిటైర్మెంట్ ఉద్యోగాల గురించి కానీ, ఆరోగ్య భద్రత మీద గురించి కానీ, ఈరోజు మహిళా కానిస్టేబుల్ ఎదుర్కొంటున్న సమస్యల మీద కానీ, ఈరోజు ఆంధ్రప్రభ, ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏ పేపర్ కూడా ఈరోజు ఏ టీవీలు కూడా ఈ సమస్య చూపెడతలేవు. కాబట్టి ఈరోజు రేవంత్ నిన్నటి దాకున్న ఛానళ్ళు కూడా ఏవేవో చూపెడుతున్నాయి, ల్యాండ్ స్కామ్స్ అవి చూపెడుతున్నాయి, అలా డబ్బులు వస్తాయి కాబట్టి ఈరోజు అనివార్య పరిస్థితుల్లో మా ఛానల్తో సహా కొంతమంది ఛానళ్ళు అందరూ కూడా నిలబడ్డాం. అందరూ కూడా ఈరోజు రిటైర్మెంట్ ఎంప్లాయీస్ వాయిస్లు బలంగా విన్నారు. నా రిక్వెస్ట్ ఏంటంటే, ఒక బ్రదర్ కూడా ఇందాక ఒక హెడ్ మాస్టర్ గారు కూడా ఒక వీడియో చేసిండ్రు. మీరు ఎదుర్కొన్న కుటుంబ సభ్యులతో కలిసి మీరు మూడు నిమిషాలు, 3కెళ్ళి ఎంతసేపు అన్న మాట మాకు ఇబ్బంది 5 నిమిషాల వరకు, 3 నిమిషాలకెళ్ళి 5 నిమిషాల వరకు మీరు ఎన్ని రోజులు ఉద్యోగం చేసిండ్రు, ఏ డిపార్ట్మెంట్లో చేసిండ్రు, ప్రస్తుతం మీ పరిస్థితి ఏంది, మీ ఆర్థిక పరిస్థితి ఏంది, 5 నిమిషాలు, 3కెళ్ళి 5 నిమిషాలు, కొంచెం ఎక్కువైనా పర్వాలే, మీరు వీడియో చేసి ఖచ్చితంగా నా వాట్సాప్ పంపండి. నా నంబర్ 9866323813. అన్ని ఛానళ్ళల్లో కూడా, అంటే అన్ని యూట్యూబ్ ఛానళ్ళు దాదాపు ఒక 75 యూట్యూబ్ ఛానళ్ళు మా టీడీఎంఏల సభ్యత్వం అయి ఉన్నాయి. అందులో ఇంక్లూడింగ్ టీవీ మన శంకర్ ఉన్నాడు, శిల్క ప్రవీణ్ ఉన్నాడు, మరి ఓకే టీవీ శ్రావ్య గారు ఉన్నారు, క్రాంతి గారు ఉన్నారు. వారందరూ కూడా నేను బతిలాడి మీది వచ్చేటట్టు నేను ఖచ్చితంగా చెప్తా. ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ కండి. మీ ఇష్యూస్ కూడా ఖచ్చితంగా పంపండి. ఈరోజు మనమే ప్రతిపక్షం అవుదాం, మనమే నిలబడదాం, మనమే కొట్లాడదాం, మన హక్కులు మనం కాపాడుకుందాం. ఈ ప్రజాస్వామ్యం అనేది వర్ధిల్లాలి. వచ్చే తరానికి మనం జాగ్రత్తగా వాళ్ళకి అందియాలి. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.